దేవుడు తన ఉద్దేశాలను సేవకుని ద్వారా మీతో ప్రకటిస్తాడో, ప్రతి వారం వాక్యం నుంచి మీతో మాట్లాడతాడో, ఆ మాటలకి ఎవరైతే అప్పగింపబడతారో వారు రేపు ఉగ్రత నుండి తప్పించబడిన వ్యక్తులుగా మిగిలిపోతారు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, చెప్తుంటే కొంచెం కొత్తగా అనిపించచ్చు. ఏంటి ఇది విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అనిపించచ్చు మీకు. ఒక దైవజనుడు ప్రజల్ని బతికించడానికి ఉన్నాడు. మీరు బ్రతకాలి, మీ పిల్లలు బ్రతకాలి. ఈ లోకంలో నశించిపోవటం మీరు దేవుని చిత్తం కాదు. మా ప్రాణాలను అడ్డం పెట్టమని చెప్పాడు దేవుడు మమ్మల్ని. మా పిల్లల్ని అడ్డం పెట్టమన్నాడు. వాళ్ళ చదువులు అవసరమైతే ఆపేసుకోమన్నాడు. మా ఖర్చులు అవసరమైతే తగ్గించుకోమన్నాడు. మాకు ఉన్నాయి, ఎన్నో బోలెడు ఉన్నాయి. ఇక్కడ నిలబడి మీకు నాకున్న సమస్యలు అవసరాలు చెప్పమంటే ఈ రాత్రి అంతా చెబుతా. మీకు చెబితే అసలు ఎవరికి బైబిల్ కూడా పట్టుకోరు. వామ్మో ఇన్ని సమస్యలు అయ్యారు, ఇంకా మరి నీ బతికే ఎట్టయిదేగా అన్ని పెట్టుకొని దర్జాగా దేవుళ్ళో బతుకుతున్నాం. మరి ప్రకటిస్తుంటే పని లేదనుకున్నారు. నిర్లక్ష్యంగా చూసినాడు కొంతమంది, పట్టించుకోనాలు కొంతమంది. ఇంత కష్టపడుతున్నాడు, ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఇంత ప్రయాసపడుతున్నాడు, అసలు ఈ ఓడెందుకు కడుతున్నాడు? ఒక్కడికన్నా ఆలోచన వచ్చిందా? ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రాకులాడి నోవహు అంత కష్టపడుతుంటే ఒక్కళ్ళన్నా సహకరించిన వాళ్ళు, ఒక్కళ్ళన్నా మెచ్చుకున్న వాళ్ళు, ఒక్కళ్ళన్న క్షేమ సమాచారం అడిగిన వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్క పొల్లమ్మ అంటుంది, ఆమె పేరు పొల్లమ్మ. వచ్చి రావడంతో ఒక పొల్ల తీసేస్తుంటుంది. ఆడ పక్కన మనశాంతిగా ఉంచదు, ఏమో ఉండదు. ఆమె దర్శనమేది. నేను నాశనం, నాతో ఉన్నవాడు సర్వనాశనం, దీర్ఘాయుష్మాన్ భవ, సావువే నువ్వు సావు అని పక్కన దాన్ని సర్వనాశనం చేసి పెట్టింది. వచ్చిన 2 నిమిషాల్లోనే అంత టెక్నీషియన్ ఏమో. ఏసీ టెక్నీషియన్లు చూసారా? ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్స్ ఉంటారా? ఆత్మలో దిగదార్చి, ఆత్మలో సరళార్చి, ఆత్మలో సంపే టెక్నీషియన్లు ఉంటారు. చాలా మంది చాలా తెలివిగా చంపుతుంటారు. రోగం వచ్చి ఓపిక లేకపోయినా కానీ ఒక్క ముద్ద తగ్గించుకోను. డాక్టర్ అండి, ఎందుకమ్మా అంత తెపాలకు అన్నం తిన్నావు? తెపాలు తినకూడదు అంతే. లేదా గారు ఆకలి ఏది తగ్గినా ఇది తగ్గకూడదు. నీ దర్శనం కాకపోతే నీ తిండి మండిపోను. ఆ రకంగా తిను. నీ తిండికి నేనేం అడ్డుగాను, అడ్డు అస్సలే రాను. తిను కాబట్టిన కాడికి తిను. మనందరికీ సంచి ఒక్కటే, అంతేగా? పట్టినంత తినండి, నేనేం వద్దన్నా. దానికి ఆటంకం లేదే. మరి సభ తగ్గిద్దామా, ఖర్చు తగ్గిద్దామా? చూస్తున్నారు ఓడనా కడుతుండా, బాగానే కడుతుండే. కట్టు బ్రదర్, వాడు కట్టుకోండి, మనకెందుకు? మనకు సంబంధం లేదుగా. నువ్వు బాతవరా రే, రారా దాంట్లోకి వస్తేనే రా నువ్వు రేపు బాగుపడేది. ఎందుకు రా నీకు పట్టి పట్టణ మాటలు మాట్లాడతావు? మనకొద్దు బ్రదర్, కట్టుకుంటుండగా కట్టుకోండి. కష్టపడి ప్రయాసపడి ఆ ప్రాంతంలో నడుము బిగించుకొని పని చేస్తే, సహకరించకపోగా, అర్థం చేసుకోకపోగా, ఆలోచించకపోగా, అన్వేషించకపోగా, ఏం జరుగుతుందన్న జ్ఞానము లేకపోగా, ఇన్ని మాటలు. ఇంత కష్టం ఎవరి కోసం? ఇంత ప్రయాసం ఎవరి కోసం? ప్రజలందరి క్షేమము కోసం, ప్రజలందరూ ఉగ్రత నుండి తప్పించబడడం కోసం, ప్రజలందరూ రేపు దేవుని ఉన్నతమైన కృపను పొందుకోవడం కోసమే ఈ కష్టం, ఈ ప్రయాస, ఈ దుఃఖం, ఈ వేదన. నా పెద్ద కొడుక్కి మొన్న మధ్య జ్వరం వచ్చి వాడు తేలకలేదు. అట్లా అంటాడు, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని వాడి కళ్ళతో చెబుతున్నాడు. పురే ఏందిరా, వాడి కళ్ళు చూస్తేనేమో భయం పడుతుంది, వమ్మో అనిపిస్తుంది. నేను వమ్మో అంటే పాస్టర్ అయ్యా అంటదేమో, అనకూడదు కదా. వమ్మో అనే నేను కూడా ఏం కాదు, వాడిని కానుక పెట్టలేసిన ఎప్పుడో వాడు గలాపెట్లో ఉన్నాడు, వాడికి ఏం కాదు, వాడికి సెక్యూరిటీ పరలోకం అక్కడుంది, ఫోర్స్ అంతా, ఆ ఫోర్స్ వాడికి పని చేసి పెట్టింది. ఇట్లా మాట్లాడతాం. ఎక్కడ మా అడ్రస్ అని కనుక్కొని వాడు తేలకల్లేసి వాడు చస్తుంటే, ఇక్కడ ఏ పిల్ల అల్లాడుతుంటే, నేను బైబిల్ పట్టుకొని ప్రధాన యాజకుడు బయలుదేరాడు అక్కడికి భారమైన గుండెతోనే. గుండెలు ఎంత దుఃఖం, గుండెలు ఎంత వేదన. నా పిల్లగాడు చస్తుండే ఒక పక్కన, వాడి పానం పైన పోయేటట్టుంది. అన్నిటిని ఆడబడేసి నోరు మూసుకొని అక్కడికి పోయి, అమ్మా నవ్వే వాళ్ళతో నవ్వి, ఏడ్చే వాళ్ళతో నేడిచి, అక్క సంతోషం, మీ సంతోషాలలో పాలు పంచుకోవటమే మా భాగ్యం అక్క, సంతోషం. మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మీరు బలపరచబడుతున్నారు, అంతా ఓకే అయ్యా, చాలా మంచి సంఘానికి దేవుడు నడిపించాడు అన్నానని అన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత కేక్ అవన్నీ ఏర్పాట్లు చేశారు. పుట్టినరోజు ఎంతకి ఎవరిదని చూస్తే జెన్నిఫర్ వాడు ఒక కుక్క, పనికి మాలిన యదవ వాడు కుక్క. జెన్నిఫర్ ఎవరిదమ్మా పుట్టినరోజు అంటే జెన్నిఫర్.
జెనిఫర్ అంటే వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నాను నేను. పోనీలే పర్వాలేదు, ఏదమ్మా జెనిఫర్ ఏడమ్మా పిలువమ్మా అంటే, అరే జెనిఫర్ రారా అంటుంది. నేను ఇంకా పిల్లగాడు అని ఎంత ముద్దుగా పిలుచుకుంటాను. ఈడి పనికి మన యదవ మొహడు, ఈడు కుక్క కావాడు, తాకుంటుంది. వెనకాల 2 కాళ్ళు తీసుకొని బండకి బయ్యర బాధాలనిపించింది నాకు. కానీ వాళ్ళు ఉన్నారు కదా జుట్టు, జెనిఫర్ తల్లిదండ్రులు. ప్రార్థన అంటే తెలియని నీకు ప్రార్థన నేర్పించిన వాళ్ళు వీళ్ళేనా? నీ కుటుంబం కట్టబడడం కోసం మాటికి 10 సార్లు నీ ఇంటికి తిరిగిన వాళ్ళు వీళ్ళ? నరకములో రేపు నువ్వు కనపడకూడదన్న ఆ ఒక్క దర్శనము కోసం నువ్వు అంటున్న మాటలు పడుతున్నా, నీ చేష్టలన్నిటిని భరిస్తున్నా. ఇంత త్యాగము చేసి ఒక దైవజనుడి కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోతే ఇంకా బయటుండి హేళనగా మాట్లాడుకుంటున్నటువంటి తరం అక్కడ మిగిలిపోయింది. మీరు మర్చిపోమాకండి అందరూ. రేపటికి వర్షం చిన్నగా మొదలైంది. చిన్న చినుకులు అనండి అందరూ. చిన్న చినుకులు పడుతుంటే ఒక్కొక్కరు పిలుచుకున్నాం, we will enjoy, డాన్సులు వేద్దాం, ఆనందిద్దాం. వాడు పిచ్చాడు, నవ్వగాడు పిచ్చివాడు. ఒరే పిచ్చి నవ్వగా, ఒరే ఆనందం అంటే ఇది, సంతోషం అంటే ఇది. చర్చిలో కూర్చొని డమ్ము కట్టడం కాదు, జనాలందరికీ వాక్యం చెప్పడం కాదు, చర్చిలో కూర్చోబెట్టుకోవడం కాదు, కొంప నాశనం చేస్తున్నావు కదరా నువ్వు. నీ పిల్లలకు కూడా ఆనందాలు లేకుండా చేస్తున్నావు కదరా, నీ పిల్లలకు కూడా స్వేచ్ఛ లేకుండా ఓడలో కూర్చోబెట్టుకుంటేవి కదరా. ఆనందం అంటే మాది, ఆనందం అంటే మా పిల్లలది, ఆనందం అంటే మాదే. ఆడేస్తున్నారు డ్యాన్సులు. నోవా చూస్తున్నావా? నోవా మా ఆనందాలు నీకు అర్థమవుతున్నాయా? నోవా మా సంతోషం నీకు తెలుస్తుందా? ప్రార్థన చేస్తే సంతోషం కాదు, ఉపవాసం ఉంటే సంతోషం కాదు, బైబిల్ పట్టుకుంటే సంతోషం కాదు, బాప్తిసం తీసుకుంటే సంతోషం కాదు, పరిశుద్ధాత్మలో ఆనందించడం సంతోషం కాదు, దేవునికి ఇవ్వడం సంతోషం కాదు. ఊరగా చర్చ అంటే ఆదివారం నాడు నేను ఆరాధనకు పోతానంటే నువ్వు గొడవ పెట్టుకుంది నాకు ఈ ఉగ్రత నా మీదకి రావటానిక. దేవుని సేవకుల మాటకు అప్పగింపబడి నేను దేవుని చిత్తాన్ని చేద్దామంటే నువ్వు వద్దన్నావే. లోకములోని ఆనందం, తిండిలోని ఆనందం, బంధువులలోని ఆనందం, లౌకికమైన ఫంక్షన్లలో ఆనందం అని నన్ను ఎంట తిప్పుకున్నావే. ఇప్పుడేంది నన్ను ఇట్లా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నావు? నోవా మా నాన్న కొట్టుకొని పోతున్నాడు, నోవా మా అమ్మ కొట్టుకొని పోతుంది, నోవా సంతోషం బయట అనుకున్నా, ఆనందం బయట అనుకున్నా, జీవితం బయట అనుకున్నా, వాడలో సంతోషం లేదనుకున్నా, నువ్వు పిచ్చాడు అనుకున్నా, నువ్వు తెలివి తక్కువడు అనుకున్నా, నీ భార్యని పాస్టర్గా నువ్వు నీ పిల్లల్ని చంపావనుకున్నావు. కానీ మేము చచ్చిపోతున్నావు నోవా, తలుపు తిన్నావా, ఇబ్బంది పడుతున్నావు నోవా, దయించున్నావా, ప్లీజ్ నోవా. తలుపులు కొడుతున్నాడు, తలుపులు బాతున్నారు. ఎంత గట్టిగా అరిచినా, ఎంత గట్టిగా తలుపులు బాదినా, ఎంత ఆర్తనాదాలు మిన్నంటుతున్నా వారి మొరకి సమాధానం దొరకలేదా? దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. సజీవుడైన యేసు ప్రభు నామంలో ఈ రాత్రికాల సమయాన దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు ఇమానుయేలయ్య గారికి, అమ్మగారికి, 2 తమ్ముళ్ళకి, జాన్ స్క్వేర్ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి ప్రభువే మనందరినీ దర్శించి మనతో మాట్లాడుగాక. ఆమేనని బిగ్గరగా చెబుదామా? అది సర్వోన్నతుడైన దేవుడు ప్రపంచం అంతటిని తొంగి చూడాలి అనుకుంటున్నటువంటి ఒక గొప్ప సమయం అది. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం మానవుని పట్ల ఎంతో గొప్పది. గొప్ప ఉద్దేశముతో ఎన్నో ఆశలు, ఆలోచనలు మానవుని పట్ల ఆయన కలిగి ఈ ప్రపంచం అంతటిని చూడటానికి యేసయ్య పనిగట్టుకొని ఒక దినాన పరలోకము నుండి ఈ ప్రపంచమంతటిని తొంగి చూడాలి అనుకున్న ఒక తరుణం. ఆ సమయంలో ఆయన అనుకున్నాడు, ఖచ్చితంగా నా రూపములో చేయబడిన మానవుడు, నా స్వరూపం ఇచ్చి నా సారూప్యములో నడిపించబడిన నా మానవుడు తప్పక నా ఊసులతోనే, నా ఆలోచనలతోనే, నా క్రియలను కలిగినటువంటి వ్యక్తిగానే మిగిలిపోయి ఖచ్చితంగా నావలే జీవిస్తూ ఉంటాడేమో. ఇక నాకు లాగానే కదా వాడిని చేసుకున్నాను, నాకు లాంటి రూపమే కదా వానికి నేను ఇచ్చింది. నేను ఏదేను తోటలో
కుక్కలాగనో పందిలాగనో ఒక నక్కలాగనో నేను వాడిని చేయలేదే. సాక్షాత్తు నా రూపము కదా వాడు కలిగింది. నా రూపము కలిగిన నా మానవుడు తప్పకుండా నా వలే బ్రతుకుతాడు అన్న గొప్ప సంకల్పముతో నీ దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని మానవాళిని తొంగి చూడాలి అని అనుకుంటే, ఆయన అనుకున్నట్లుగా, ఆయన తోచినట్లుగా, ఆయన ఉద్దేశించినట్లుగా, ఆయన ఆలోచించినట్లుగా మానవ జీవితం లేదు. ఎంతో సంతోషంగా సంబరంగా వచ్చిన మానవుని జీవితంలో ఒక్కసారి ముఖం మీద నీళ్లు జల్లినట్టు అయిపోయింది. అసలు ఏంటి ఈ పరిస్థితి, ఏంటిది స్థితి, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి అన్న ఆలోచనలో దేవుడు మానవుణ్ణి బట్టి దిగులు పడటం మొదలుపెట్టాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైన మాట ఈ పూట మీ అందరికీ ఒక దైవజనునిగా చెప్పదలుచుకున్నాను. దేవుడే సాక్షాత్తు దిగివచ్చి మానవుణ్ణి చూసినప్పుడు, మానవుడు దేవుడి వలె జీవించటానికి, మానవుడు దేవుడి వలె నడిపించబడటానికి, మానవుడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి నియమించబడ్డాడు అన్న సంకల్పాన్ని, ఆలోచనను పక్కన పెట్టి తనకు నచ్చినట్లుగా, తనకు తోచినట్లుగా, తాను అనుకున్నట్లుగా ఆయన ఉద్దేశానుసారంగా నడిపించబడటానికి ఇష్టపడ్డాడు. ప్రియులరా, ఒక అద్భుతమైన మాట, ఏదెను తోటలో ఆదామవ్వలని దేవుడు తన రూపంలో కదా చేసింది, తన స్వరూపము కదా దేవుడిచ్చింది. ఈ రోజున అక్కడ ఆదామవ్వలు దేవుడి వలె జీవించకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నట్లు ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సన్నిధిని, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికని వారి జీవితంలో నిరర్థకం చేస్తా ఒక మనిషిలాగా బ్రతకాల్సిన వాళ్ళు పందులలాగా బ్రతుకుతున్నారు, పాపంలో దొర్లుతున్నారు, పాపాన్ని జుర్రుకుంటున్నారు, పాపిష్టి జనముగా మార్చబడుతున్నారు. నా ప్రియులరా, ఒక కుక్కలాంటి బ్రతుకుని దేవుడు మానవునికి ఇవ్వలేదు కదా. కుక్కలాగా బ్రతకడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకోలేదు కదా. ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి ఆత్మీయత, ఆయన లాంటి ఉన్నతమైన భాగ్యం మనందరి జీవితాలకు కలగాలని నిజంగా దేవుడు మన జీవితాల్లో కోరుకున్నాడు. ఒక్క మాట మీ అందరికీ పూట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనం మంచిగా జీవిస్తూ ఉంటే, బాగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు మన ఇంటి పక్కన వాళ్ళకు కూడా, మనం ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, మా పక్కింటోడు కూడా అదే బిల్డింగ్ కట్టుకోవాలని పొర్రపాటును కూడా అనుకోం కదా. మనం ఒక అడుగు కిందకే ఉండాలని కోరుకుంటాం. అది మీరే కానీ, నేనే కానీ, ఇంకెవరే కానీ. ఈ లోకంలో నీ ఇల్లు నా ఇల్లు ఒకటే అనేది అందరికీ నచ్చదు. నీ స్థాయి నా స్థాయి అనేది ఎవరికి నచ్చదు. కానీ దేవుడు ఆయన స్థాయిని అయోగ్యుడైన మానవునికి దేవుడిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం, అవునా కాదండి? ఆ స్థాయి, దేవుడిచ్చిన స్థాయి మానవునికి ఎంత యోగ్యమైందంటే, అంత గొప్ప స్థాయిని దేవుడిచ్చి నాకు లాగు బతుకురా అని దేవుడు చెప్తే ఒక పందులలాగా తయారైపోతున్నా, కుక్కల్లాగా తయారైపోతున్నా. వీటిని కక్కాలో వీటిని తినాలో అసలు అర్థం కావట్లేదు, ఎక్కడ అడుగు పెట్టాలో తెలియట్లేదు. మన దృష్టి పందులలాగా భూ సంబంధమైన వాటిగా ఉండకూడదన్న ఆలోచనను మనం మర్చిపోయి, పర సంబంధమైన వ్యక్తులంగా మనం బ్రతకాలన్న ఉద్దేశాలను మనం మరిచి, ఈ లోక సంబంధమైన వ్యక్తులంగానే మనం మునిగిపోయి ఏంటో ఏం అర్థం కాని పరిస్థితుల్లో మన జీవితాలు మార్చబడ్డాయి. ఈ లోకంలో చాలామంది అనుకునే మాట, రాజకీయ నాయకుల్లాగా, అదిగో ఆ డబ్బున్నోళ్ళలాగా, ఆ సినిమా యాక్టర్ లాగా నేను బ్రతికితే బాగున్నాను అనుకుంటున్నారు. నేను ఒక మాట మీ అందరికీ చెప్తాను. ఒక మనిషి జీవితం ఈ లోకంలో యేసు లాంటి జీవితంగా జీవించగలిగితే వాడు శ్రమలలో కూడా సంతోషభరితునిగా మార్చబడతాడు. కానీ యేసు లాంటి జీవితాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఒక సినిమా యాక్టర్ లాంటి జీవితం, లతా మంగేష్కర్ అని ఒక మంచి సింగర్, ఆమె మంచి ఉన్నతమైన స్థితిలో జీవించినటువంటి వ్యక్తి, తన చివరి అవసాన దశలో తాను చెప్పినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ మామూలుగా కాదు, ప్రపంచం అంతటికీ కూడా ఒక గుణపాఠం. ఇంతకుముందు తన తల దువ్వటానికి హెయిర్ డ్రెస్సర్ని పెట్టుకుంది, కొన్ని లక్షలు జీతం ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటే, ఇప్పుడు తనకి చివరికి వచ్చేసరికి దువ్వుకోవడానికి జుట్టు లేదు, మొత్తం ఊడిపోయింది. ఇంతకుముందు ఆమెకి ముఖానికి మొత్తం ఫేషియల్, మొత్తం ముఖమంతా సౌందర్యవంతంగా మార్చడానికి చాలామంది పనిచేశారు, బ్యూటీషియన్స్. కానీ ఇప్పుడు ఆమె ముఖమంతా ముడతలు పడిపోయింది. నేను ఒక మాట మీ అందరికీ చెప్తాను, సినిమా యాక్టర్ల జీవితం నటన, వారి జీవితం
మరణం. యేసు లాంటి జీవితం మరణించిన, ఆయన యందు మరణించిన మనము కూడా ఆయన వల్లే తిరిగి లేస్తాము. యేసులో ఉన్న జీవితం మరణం కాదు, అది పునరుత్థానం. లోకంలో ఉన్న జీవితం అది ఎప్పటికీ సావే. ఇప్పుడు నేను ఒక మాట, దేవుడు తన వల్లే జీవించడానికి ఇష్టపడినటువంటి మానవుడు తన ఉద్దేశానుసారంగా బ్రతకాల్సింది పోయి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తా, తనకు నచ్చినట్లుగా జీవిస్తా నడిపించబడుతున్నాడు. దేవునికి చాలా బాధ అనిపించింది. అసలు నేను భూమి మీద మనిషిని ఎందుకు చేశానా, అసలు మనిషి లేకుండా ఉంటే బాగుండేది కదా, చిచ్చి చిచ్చి. ఈ ఏదైనా తోటలో నుంచి పెంట తినే పందిని బయటికి పంపిద్దాం అనుకోలేదు. ఈ ఏదైనా తోటలో నుంచి కుక్కని బయటికి పంపిద్దాం అని అనుకోలేదు. ఏదైనా తోటలో నుంచి జ్ఞానము కలిగిన ఆయన రూపములో రూపించబడిన ఆదాముని అవ్వలని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. మీరు వెళ్ళిపోండి, మీరు నాకు అవసరం లేదు, మీ ముఖం నాకు చూడబుద్ధి కావట్లేదు. ఒక మాట మీ అందరికీ చెబుతాను, దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని విడిచిపెడితే ఈ లోకంలో మనం బ్రతకగలమా? దేవుడు మనం మర్చిపోతే మనకు బ్రతుకుందా? ఈ లోకంలో భర్త లేని భార్యలు ఉన్నారు, భార్య లేని భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. బతకట్లేదా? ఏదో ఒక పెన్షన్ తీసుకొని బతుకుతున్నాం కదా, ఏదో ఒక రకంగా డొలుపుకొని బతుకుతుంటివే, ఏదో ఒక రకంగా గీడ్చుకుంటూ బతకగలుగుతుంటివే. ఈ లోకంలో ఎవరు లేకపోయినా మనకు జీవితం ఉంది, కానీ యేసు లేకపోతే జీవితం అంతా అగాధంగా మార్చబడుతుంది. ఆయన లేకపోతే ఒక్క నిమిషం భయంకరమైన చిమ్మ చీకటిగా ప్రపంచమంతా ఆగిపోతే ఎట్లుంటుందో అట్లా ఒక వ్యక్తి జీవితం మిగిలిపోతుంది. ఈ రాత్రి నా ప్రియులారా, దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేసి అసలు మీ నాకు అవసరం లేదు, మీ పద్ధతులు నచ్చలేదు అని దేవుడు వారిని బయటికి గెంటేసాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా ప్రేమ కలిగినోడు కదా, వాళ్ళని పోయిన వాళ్ళని చూసి జాలి, ప్రేమ, కరుణ, వాత్సల్యత కలిగిన దేవుడు మరలా వారికి అవకాశం ఇవ్వటం కొరకు కొంత సమయాన్ని కేటాయించి, కొద్ది సమయాన్ని వారికి అనుగ్రహించి కొద్ది కాలం మరలా మనుషులను వదిలిపెట్టాడు. మరలా మనుషులు ఒక్కొక్కరుగా జీవించడం ప్రారంభించారు. ప్రియులరా, రోజులు గడుస్తున్నాయి, సంతానాభివృద్ధి కలుగుతుంది, భూమి మీద మనుషులు అధికంగా మార్చబడ్డారు. కొద్ది రోజులైన తర్వాత మరలా దేవుడు ఒక ఆలోచనకు వచ్చాడు. నేను మరలా నా రూపంలో చేయబడిన నా మానవుడిని ఒక్కసారి నేను పోయి చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయాను, కానీ సెకండ్ అటెంప్ట్లోనన్నా, రెండవ ప్రయత్నంలోనన్నా నా ద్వారా సృష్టించబడిన నా మానవుణ్ణి నేను కంటి నిండా చూసుకోవాలా. నా లాంటి స్వరూపము కలిగినటువంటి మానవుడు కదా, ఖచ్చితంగా నా బుద్ధులే, నా ఊసులే, నా ఉద్దేశాలు కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలని ఎన్నో ఆలోచనలు కలిగినటువంటి దేవుడు గొప్ప ఉద్దేశంతో మరలా మానవ జాతిని చూడటానికి మరలా పరలోకము నుండి దేవుడు ఆ తరములో తొంగి చూస్తే ఒక భయంకరమైన విషయం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి మనం ధ్యానంలోకి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. చూచి హల్లెలూయా అని బిగ్గరగా చెప్పరా? కొంచెం బిగ్గరగా చెబుదామా? మొదటిసారి దేవుడు చూసినప్పుడు మానవుని జీవితం బాలా, రెండోసారి దేవుడు చూసినప్పుడు మానవుని జీవితం బాగుంటుంది అన్న ఉద్దేశంతో దేవుడు వస్తే మానవుని జీవితం ఏమైపోయిందంట, మానవుడి బ్రతుకు ఏమైపోయిందంట, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయిందంట. ఏది గొప్పది? వాడి జీవితం గొప్పదా? వాడి బ్రతుకు గొప్పదా? వాడి ఉద్దేశాలు గొప్పవా? వాడి ఆలోచనలు గొప్పవా? వాడి క్రియలు గొప్పవా? కానే కాదు, నరుల చెడుతనము గొప్పదైపోయింది. పాపములో గొప్పలైపోయారు, అబద్ధాలలో గొప్పలైపోయారు, మందిని ముచ్చడంలో గొప్పలైపోయారు, దేవుణ్ణి ఏడిపించడంలో గొప్పలైపోయారు, దేవుని గుండెని పగలగొట్టడంలో గొప్పలైపోయారు, దేవునికి విరోధంగా బ్రతకటంలో గొప్పవారిగా మార్చబడ్డారు. ఈ విషయాలన్నీ చూసినటువంటి దేవునికి చాలా బాధ అనిపించింది. సో పెట్టి అసలు ఇక ఫైనల్ డెసిషన్కి వచ్చాడు. ఏమనంటే ఇక అసలు ఒక్క నిమిషం కూడా ఈ మనుషులను ఉంచకూడదు భూమి మీద. ఎబ్బా, అనవసరం, వేస్ట్. అసలు వీళ్ళనా భూమి మీద ఉంచింది, వీళ్ళనా నేను ప్రేమించింది. పరలోకమంతటిని విడిచిపెట్టి భూలోకానికి దేవుడు రావటం ఏంటి? ఈ ప్రపంచం అంతటిలో పరలోకాన్ని మించిన ఒక అందమైన, రమ్యమైన, శ్రేష్టమైన స్థలం ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఏమన్నుందా పరలోకాన్ని మించింది?
అంత గొప్ప స్థానాన్ని, అంత గొప్ప స్థలాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం, నీ దాకా, నా దాకా దేవుడు వస్తే, ఆ కాలంలో దేవుడు వారిని బట్టి బాధపడ్డట్టు ఈ కాలంలో దేవుడు మనల్ని బట్టి కూడా దుఃఖపడేటట్లే ఉన్నామా? మనల్ని బట్టి, మన క్రియల్ని బట్టి, మన ఉద్దేశాలను బట్టి దేవుడు ఏడ్చేటట్లుగానే మన జీవితాలు మిగిలిపోయి ఉన్నాయా? ప్రియులారా, దేవుడు చూశాడు, దేవుడు వాళ్ళ పద్ధతులు చూశాడు, దేవుడు వాళ్ళ ఉద్దేశాలను చూశాడు. మనుషులందరినీ తీసేయాలనుకున్నాడు. నేను తుడిచేస్తాను అన్నాడు. మనం కనుక బండలు తుడుచుకుంటాం కదా, అట్లా మనుషుల్ని తొడవాలనుకున్నాడు. అంత కోపం వచ్చింది దేవునికి. అప్పుడు దేవునికి ఒక చిన్న ఆలోచన, ఆ ప్రజలందరూ కూడా మరలా ఈ ఉగ్రత నుండి తప్పించబడటానికి ఇంకొక అవకాశం ఇద్దాంలే అని, ఆ తరమంతా చెడిపోతే, ఆ తరమంతా పాపంలో ఉంటే, ఆ తరంలో నీతిమంతునిగా బ్రతుకుతున్న ఒక వ్యక్తికి ఆయన కంటికి కనపడ్డాడు. ఆయన పేరు నోవా. ఆయనతో దేవుడు మాట్లాడి, నోవా, ఒక పని చేయాలా, ప్రజల పద్ధతులు నాకు నచ్చల, వాళ్ళ మాటలు నాకు నచ్చట్ల, వాళ్ళ ఉద్దేశాలు నాకు నచ్చట్ల, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు నాకు బాధకరంగా ఉన్నాయి. ఒక మాట చెప్పు, దేవుని కోపం వచ్చింది, పద్ధతులు దిద్దుకోండి, జీవితాలు మార్చుకోండి, మీకున్న అలవాట్ల నుండి బయటికి రండి, మర్యాదగా చెప్పింది వినండి, నేను చెప్పినట్టు మీరు వినకపోతే మీరు పోతారు. ఆ మాట చెప్పమంటాడు. ఎవరిని? నోవహు అనండి అందరూ. నోవహుతోని దేవుడు ఈ మాట చెప్పి, ఆ కాలములో ఉన్న ప్రజలందరి చెవులు గింగురమని మారుమ్రోగేటట్లు ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఈ మాటను గుండెలో పెట్టుకొని, దేవుడు చెప్పిన మాటను పట్టుకొని నోవహు ప్రజలందరికీ ప్రకటించడం ప్రారంభించాడు. అందరికీ చెప్తున్నాడు, అందరికీ ప్రతి గుమ్మాన్ని తొక్కుతున్నాడు, ప్రతి గడప దక్కుతున్నాడు, ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుతున్నాడు. అక్క, నీ పద్ధతి దేవుడికి నచ్చలేదంట, అన్న దేవుడికి నీ పద్ధతి నచ్చట్లేదంట, నీ క్రియలు దేవుడికి ఇష్టంగా లేవంట, దేవుడికి కోపం వచ్చిందంట, దేవుడికి ఇబ్బందికరంగా నీ జీవితం మార్చబడిందంట. ప్లీజ్ దయచేసి నా మాటలు వినండి. దేవుని కోపాన్ని మీరు తట్టుకోలేరు. నా మాట విని, ఇదిగో నన్ను దేవుడు ఒక ఓడను కట్టమన్నాడు, నీ కష్టపడి నేను కడతాను, ప్రయాసపడి నేను కడతాను, దేవుడు చెప్పినట్టుగా నేను కడతాను, ఆయన చెప్పినట్టుగా నేనుంటాను. నేనేదైతే మీకు చెబుతున్నానో, నేను చెప్పినట్టుగా మీరు కూడా ఆ ఓడలోకి వచ్చి కూర్చోండి, దయతో నా మాట వినండి అని ఆ కాలంలో ఉన్న ప్రజలందరికీ ప్రకటిస్తుంటే, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంటే, ప్రతి ఒక్కరి నోట, ప్రతి ఒక్కరి మాట, ప్రతి ఒక్కరి ఉద్దేశం, ఏంది పని లేదా వీడికి, ఊరక మా కొంపలంపడి తిరుగుతుంటాడు, ఏందేనా పని చేసుకోవచ్చు కదయ్యా బాబు, సంచి ఒకటి వేసుకొని తిరుగుతున్నావు మా కొంపలంబట్టి, పాస్టర్ నువ్వు యేసుప్రభు చెప్పిండ నీకు మా పద్ధతులు నచ్చట్లేదా, మమ్మల్ని చంపేస్తాడు ఆయన, మేము బాతమా, అబ్బో ఇది చెప్పడానికి వచ్చినావా నువ్వు, అసలు నువ్వు ఈ చెబుతున్నావా మాకు, దేవుడి కోపం వచ్చిందా మా మీద దేవుని కోపం వచ్చిందయ్యా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. ఆ మాటలు మాట్లాడుతుంటే, అమ్మో దేవుని మాట కదా, దేవుడు ప్రేరేపించిన మాట కదా, దేవుడు మాట్లాడిన మాటకు అందరం లోబడాలి కదా అన్న జ్ఞానం ఒక్కళ్ళకు కూడా కలగలేదు. దేవుడు చెప్పిన మాట వినకపోతే జీవితంలో దెబ్బతింటామన్న ఆలోచన ఒక్కళ్ళ హృదయంలోకి కూడా రాలేదు. సేవకుడు ప్రకటిస్తూనే ఉన్నాడు, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత ప్రకటించినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత ప్రాకులాడినా దేవుని బాధను చెప్పటానికి, దేవుని హృదయంలో ఉన్న వేదనను ప్రజలందరితో పంచుకోవటానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకొని ప్రతి ప్రాంతంలో ఒక ఓడ కట్టబడాలి, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ విడుదల కలగాలి, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజల కట్లు తెప్పబడాలి అన్నటానికి నోవహు ఆ కాలంలో, ఇదిగో ఈ కాలంలో దేవుడు మీకు ఏర్పాటు చేసిన మీ దైవజనుడైన ఇమ్మాలేలయ్య గారిని ఈ ప్రాంతంలో దేవుడు తన దాసునిగా నిలబెట్టుకున్నాడు. మీరు విడుదల పొందాలా, మీ మీదకి దేవుని కృప దిగి రావాలా, మీ మీద ఉన్న కోపం దేవునికి తగ్గిపోవాలా, మీరు దేవుని కృప పొందుకున్న బిడ్డలుగా మార్చబడాలా. ఇప్పుడు ఆయనతోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పింది నువ్వు చెప్పని దేవుడు మీ అయ్యగారికి చెప్పి మీ దగ్గరికి పంపిస్తే, నోవహుతోని దేవుడు నేను చెప్పింది నువ్వు వాళ్ళకి చెప్పాలా అని దేవుడు నోవహుతో చెప్తే, నోవహు దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాట తీసుకొని పోయి ప్రజలందరికీ చెప్తే, ప్రజలకి కోపం
వచ్చింది, ప్రజలకి ఇబ్బంది కనిపించింది, ప్రజలకి నచ్చలా, ప్రజలకి కష్టంగా ఉంది. ఈ రోజున ఇదే దైవజనుడు, ఇదే మీ అయ్య గారు, మీ ఇమ్మానుయేల్ అయ్య గారు మీ ప్రాంతంలో నిలవబడి నడుం బిగించుకొని కష్టపడి ప్రయాసపడి నిందలు అవమానాలు అన్నిటికీ తెగించి బ్రతకటం పెద్ద కష్టం కాదు. ఒక ముద్ద అన్నం దొరకటం పెద్ద కష్టం కాదు. ఈ లోకంలో జీవించడం పెద్ద కష్టం కాదు. ఏదో ఒక రకంగా జీవితాన్ని డొల్లుపుకోవటం పెద్ద కష్టం కాదు. మీరందరూ బతకట్లా, అంతే మేము కూడా బ్రతుకుతాం. మాది జానడి పట్టే కదా. అడవిలో పెద్ద పెద్ద ఏనుగులు బాణ పట్టలు వేసుకుంటే వాటిని కదా దేవుడు పోషిస్తుంది. అంత పట్టలు మాకు లేవుగా. దేవుడు మాకు ఒక ముద్ద అన్నం పెట్టలేడా? ఏందో ఒక పని చేసుకొని మేము బతకలేమా? చదువు లేక వచ్చామా? ఏదో దేనికి పనికి రాకుండా ఉన్నాము కాబట్టి ఈ సేవకి మేము వచ్చామని మీరు అనుకుంటున్నారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను. నేను బీటెక్ చదువుకున్నానండి. మా నాన్నగారు దైవజనుడు, మా నాన్నగారు సేవకుడైనా కళ్ళ ముందు మా నాన్నగారు పడిన కష్టాలు కళ్ళతో చూసుకుంటూ పెరిగాను. నా జీవితంలో నేను అనుకున్నాను, జీవితంలో ఏదైనా చేయొచ్చు కానీ సేవకుడు ఒక్కడు కాకూడదు. ఇది డేంజర్ ప్రాబ్స్. ఇది మాత్రం ఎంత డేంజరస్ అంటే, డేంజరస్ జాబు మిలిటరీ కాదు, బిఎస్ఎఫ్ కాదు, సిఐఎస్ఎఫ్ కాదు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అయినా పనిచేయచ్చు. సరిహద్దుల్లో నిలబడి తుపాకీ పట్టుకుంటే వాడు సంవత్సరానికో 5 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో అవుతాడు. ఎవడో ఒకడు అవతలోడు వాడు పాకిస్తాడు వేయ్ అని అంటాడు. ఎప్పుడుకో వాడు వచ్చేది మాటికి తుపాకులు పట్టుకొని మీరు మా మీదకి వస్తారా? ఈ సావేవాడు చావాలా, ఈ తిప్పలేవుడు పడాలా, ఇవన్నీ నాకెందుకు? మా నాన్నకంటే ఓపిక, మా నాన్నకంటే ఆయనకి అమ్మో దీర్ఘశాంతం, అవన్నీ నాకేడ చచ్చినాయి. మనం ఈ సేవ చేయలేరు నాయను అని కష్టపడి చదువుకునేవాడిని. పుసుక్కున్నా ఏమన్నా చదువుకునే ఆ చదువులో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయనుకో, పుసుక్కుని ఏమన్నా ఒక సబ్జెక్ట్ తప్పిందనుకో, మా నాన్న ఏమంటాడు, నాన్న నువ్వు చదువుట దేవుని చిత్తం కాదు, నిజంగా నీ పట్ల దేవుడి ప్రణాళిక చాలా గొప్పగా ఉంది, నువ్వు ఆయన కోసం నియమింపబడిన బిడ్డవి గనక ఈ చదువులు నీకు పొంతిక లేకుండా దేవుడి చేస్తున్నాడు అంటాడో ఏమో. ఎన్నో వాక్యాలు అన్నా కదా ఆయన, ఎంతో ప్రేరేపణలు కలగజేస్తుంటాడు కదా అందరికీ. అమ్మో నేనైతే ప్రేరేపించబడినా నాయన, ఈ సాగు నేనేడ చత్తరా, మంచి చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేసుకోవాలా, దర్జాగా బతకాలి, ఒకళ్ళు మహాన్ దన్నట్టు. ఏంది అమ్మగానో అమ్మనాలా, అయ్యగానో అయ్యనాలా, అందరికీ దండాలు దశకాలు పెట్టాలి. అక్క ప్రైజ్ లేడక్క అంటే ఆమె సోనియా గాంధీ సిల్లిలాగా అరగంటకి చెయ్యి చూపిద్దట. ఎవరికండి ఈ బాధలు? ఎవరికి వచ్చిన తిప్పలు ఇవన్నీ? మాకు వచ్చిందా? నాకేమైనా పట్టిందా? ఎందుకు ఇవన్నీ? అనవసరం, కుదరదు. చదువుకున్న దేవుని మహాకృప. ఆయనని నేను కాదనుకున్నాను, నన్ను దేవుడు కాదనుకోలేదు. నేను ఆయనకి కావాలనుకున్నాడు. ఇదిగో నన్ను మీ అందరి ముందు నిలవబెట్టుకుని ఆయన దివ్యమైన పనిని దేవుడు జరిగించుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీకు చెబుతాను. ఆయనకి, మీ అయ్యగారికి, నాకైనా, అక్కడున్న దైవజనులందరికైనా దేవుడు ఒక మాట చెప్పి మీ అందరి మీద ఉన్న కోపం తీసేయటానికి, మీ మీద ఉన్న దోషం తొలగింపబడటానికి, మీరందరూ స్వతంత్రులుగా మార్చబడటానికి, మీరందరూ విముక్తి పొందటానికి, మీరందరూ బ్రతకటానికి, మీ మీదకి వచ్చిన మరణము తొలగించబడటానికి సేవకులను దేవుడు సాధనాలుగా వాడుకుంటున్నాడు. వారిని మీ మధ్యలోనికి పంపించి మరణాన్ని జీవంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలా? మీ యొద్దకు నడిపించబడిన దైవజనుల మాటను దేవుని మాటగా అంగీకరించి మీరు ఆ మాటకు లోబడగలిగితే తప్పక మీరు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడిన బిడ్డలుగా మిగిలిపోతారు. అట్ట కాదంటావా? కొంతమందికి కాలంలో పాస్టర్ గారు చెప్పే వాక్యాలు నచ్చవు, పాస్టర్ గారు చెప్పే మాటలు నచ్చట్లా. అమ్మా ఎందుకు చర్చికి లేటుగా వస్తున్నావు? అట్లా లేటుగా రాకూడదమ్మా, యేసయ్య నాకు చెప్పిండు, నాయన నాకు చెప్పిండు కాబట్టి నేను నీకు చెప్పాలమ్మా. ఎందుకు సిస్టర్ వస్తున్నావంటే, ఏ సిస్టర్ అంటే నేనేనా, నన్ను నువ్వా, లేటా, రావటమే ఎక్కువైతే ఏం బెదిరిస్తున్నావా? నా కొంప నిండా ఫాస్టలే చుట్టూ. మా ఇంటికి ఒక ఆయన వస్తుండు, రా సిస్టర్, రా బ్రదర్ అని ఇప్పుడు 100 ఆఫర్లు ఇచ్చారు. ఇట్లా చిటికేస్తూ వస్తారు. నువ్వేంటి ఊకే బెదిరిస్తున్నా? అరే చర్చికి టైంకి రారంటే ఇంత స్టోరీ ఎందుకు చదువుతున్నావు? నాకు క్రమంగా ఉండమంటే నీకెందుకు బాధ కలుగుతుంది? పరిశుద్ధంగా బ్రతకమంటే నీకెందుకు బాధ వస్తుంది? దేవుడు చెప్పింది సేవకుడు చెప్పాలి మీతో. ఆయన కడుపులో ఉన్న బాధ సేవకుడికి చెప్తాడు దేవుడు. ఆ బాధని ప్రజల మధ్యలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఆ మాటని మీరు చక్కగా దానిని స్వాగతించాలి. ఓకే, ఎస్ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నీ సేవకులను బట్టి వందనాలు. నీ సేవకునిలో నుంచి నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. దిద్దుకుంటాములే, సరి చేసుకుంటాములే, అప్పగించుకుంటాములే, మార్చుకుంటాములే, ఆధారలోనికి వస్తాములే. కొంచెం టైం ఇయ్యి, బతివిలాడుకో, పోజులు కొట్టద్దు నా ముందు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మర్యాదకు సూది వేయించుకోవాలా? ఏంది సూది అని అంటే బాగా లోతుగా పడుతున్నాడు ఇంకా కథ. అర్థమైందా కాలేదా? ఎక్కడ పోజులు కట్టాలండి? సేవకుని దగ్గరకు వచ్చి జీవితాలు బాగు చేసేవాళ్ళండి, జీవితాలను అప్పగించుకున్న వాళ్ళండి, జీవితాలను త్యాగం చేసుకున్న వాళ్ళండి, జీవితాలను బూడిదగా మార్చుకున్న వాళ్ళండి. మాకేమైపోయినా పర్వాలేదు, వాళ్ళకన్నీ ఉండి వాడగట్టట్లా, అన్ని ఉండి సేవ జరగట్లా, అంత సమృద్ధిగా ఉండి సభలు ఏర్పాటు చేయలేదు. దీని వెనకాల త్యాగం, దీని వెనకాల కన్నీరు, దీని వెనకాల వేదన, దీని వెనకాల ప్రసవ వేదన ఉంది. మీ కుటుంబాలు కట్టబడాలి. రేపు దేవుడి ఉగ్రత నుండి మీరు తప్పించబడి ఆయన రాజ్యములో కనపరచబడిన బిడ్డలుగా మీ ప్రాంతం అంతా మార్చబడేట కొరకు ఒక సేవకుని గుండె చప్పుడే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ సభలో. మీరు తప్పించబడేట కొరకే ఈ సభలు ఏర్పాటు చేశారు. మీరు క్షేమంగా ఉండడం కొరకే ఈ సభలు ఏర్పాటు చేశారు. దీనికోసం, ఈ సభల కోసం ఆయన దేవుడు తనతో చెప్పిన మాటని మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, ఒక మాట దేవుడు వాక్యం నుంచి నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? నీ జీవితాన్ని దిద్దుకోవాలి. టీచరు అమ్మ ఆవు అని రాసి పలకల్లో పంపించింది. వీడు దిద్దుతాడు. ఎట్ట దిద్దుతాడు చెప్పనా? ఈ ఆని అమెరికా చేస్తున్నాడు. ఇక ఇది ఉంది చూసిన ఉందా, అది ఏమైద్దో దానికి ఆమ్లెట్ ఇద్దా, అప్పడం ఇద్దా, మొత్తం అసలు ఇక పెంట చేసి పెడతాడు. మొత్తం కలాపేసుకొని వస్తాడు. దేని మీద టీచర్ కలాపేసి పంపించిందా? చక్కగా నీట్గా అరే అదే ఆమె నేర్పించింది. ఈడు కొంతమందిని దిద్దామంటే మామూలుగా దిద్దట్లా. నేను చెప్పిన వాక్యం ఏందో నీకేం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. అరే నేనేం రాపించినా నీకు అక్కడ అంటే, అదిగో నువ్వు రాపించిందే టీచర్, అదిగో అదేనా నేను రాపించింది ఏందిరా అంటే, అదే చూసుకో దాంట్లో వెతుకు. విధేయత గురించి నేర్పితే అవిధేయులవుతారా? నిన్ను దిద్దమని నేర్పించింది ఏంది? విధేయత. నీకు నేర్పించింది ఏంది? లోకమునకు వేరై రక్షణ పొందటం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుండా బ్రతకటం నీకు నేర్పించింది. యేసు ప్రభు శిష్యులకి నేర్పించాడు ప్రార్థన. నేర్పించాడా? తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం. వాళ్ళకి నేర్పించింది ఏంటిది? ప్రార్థన. అనండి అందరూ కొంచెం గట్టిగా చెప్పరా. యేసు ప్రభు నేర్పించింది, వీళ్ళు నేర్చుకుంది నిద్ర. అనండి నిద్రపోవుట ఎలా? క్లాస్ ఏమని చెప్పిండి యేసు ప్రభు? గడ్డకి చేపెట్టుకొని నిద్రించవలను, వాక్యం చెప్పేటప్పుడు సైడ్ స్టాండ్ వేయవలను. ఇట్లా కొంతమంది సైడ్ స్టాండ్లు వేస్తారు, ఇట్లా బారుగా వేస్తారు. సైడ్ స్టాండ్లు కొంతమంది చాలా బాగుంటుంది, ఇట్లా వేస్తారు. కొంతమంది ఏకంగా 2 కాళ్ళు బార్ల జాబి సెంటర్ స్టాండ్ వేస్తారు. యేసు ప్రభు పాస్టర్ గారు ఎవడు ఏమైనా చేసుకొని, ఇక నేను అనే మాటలు మీరు వినండి. నీకు దిద్దిందేంటి? నువ్వు దిద్దుకొని నువ్వు నేర్చుకునేది ఏంటి? నీ జీవితాన్ని దిద్దుకున్నావా? నువ్వు వింటుందేంటి? నీలేం తయారవుతుంది? నీకు నేర్పించింది కనపడట్లేదు అక్కడ. నీకు నేర్పించిన ఆత్మీయత కనపడట్లేదు. నీకు నేర్పించిన విశ్వాసము కనపడట్లేదు. నీకు నేర్పించిన త్యాగము కనపడట్లా. నీలో ఆ క్రమమైన జీవితం నీలో కనపడట్లా. పైపెచ్చు మళ్ళా పాస్టర్ గారు వచ్చి చెబుతుంటే నీ పద్ధతి మాకు నచ్చట్లా, దేవునికి కోపం వచ్చిందంటే, ఎవరికి? దేవునికా? నా పద్ధత మాకు తెలుసులే, నువ్వు పోవాయా, మాకు తెలుసులేవాయా. అందరికీ తేరగా, తేలిగ్గా, నిర్లక్ష్యంగా, పనికిరాని విధంగా ఈ లోకంలో కనపరచబడుతుంది ఒక దైవజనుడేగా. అంతేగా, పని లేరుడు అనుకున్నారు కదా అందరు దైవజనులు అంటే.
సేవకుడు అంటే ఎవరండి? బతకడానికి వచ్చినాడా? సేవకుడు మీ ద్వారా బతకడానికి వచ్చాడా? సేవకుడు అంటే ఎవరో చెప్పనా? ప్రాంతాలని, దేశాలను, ఖండాలను బ్రతికించటానికి నిలవబడిన ఒక గొప్ప సాధనమే దైవజనుడు అంటే. బతకాలి అనుకుంటే 1,00,000 మార్గాలు ఇక్కడ. మరి మాకు కూడా మీకున్న తెలివితేటలు మాకున్నాయి, మీకున్న చేతులే మాకున్నాయి, చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బతకగలం, ఉండగలం, చెయ్యగలం. ఏమైనా మనుషులం కావా? మీకులాగా భార్య పిల్లలు మాకు లేరా? మీకులాంటి కుటుంబాలు మాకు లేవా? మీకులాంటి ఆర్థిక ఇబ్బందులు మాకు లేవా? ఇన్ని బాధలు పెట్టుకొని ఒక కుటుంబం, ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు పిల్లలు కొంప ఇక్కడ దాపరిచి మీకోసం కష్టాలు పడుతుంటే మీరు ఎప్పుడు దాపరెత్తారు చర్చికి? ఎప్పుడండి వచ్చేది? మన చర్చికి ఎప్పుడు వస్తాం చెప్పండి? ఎప్పుడైనా వచ్చేది? ఎప్పుడు వస్తే ఏమైంది? చర్చినేగా వచ్చామా? చెప్పండి, వచ్చామా? నీ ఈపు చిట్లు ఇద్ది, నిన్నేం విడిచిపెట్టాడు ఆయన. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, డోంట్ బీ ఎట్లా చైల్డిష్ మెంటాలిటీతో దేవుని సన్నిధిలో మీరు ప్రవర్తించకూడదు. ఏదో ఒక సమయమా నీకు నచ్చినట్టు భక్తి, నువ్వు అనుకున్నట్టుగా భక్తి. దేవుడు తన ఉద్దేశాలను సేవకుని ద్వారా మీతో ప్రకటిస్తాడో, ప్రతి వారం వాక్యం నుంచి మీతో మాట్లాడతాడో, ఆ మాటలకి ఎవరైతే అప్పగింపబడతారో వారు రేపు ఉగ్రత నుండి తప్పించబడిన వ్యక్తులుగా మిగిలిపోతారు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. కొంచెం బిగ్గరగా చెబుదామా? కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, చెప్తుంటే కొంచెం కొత్తగా అనిపించచ్చు. ఏంటి ఇది విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అనిపించచ్చు మీకు. దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక దైవజనుడు ప్రజల్ని బతికించడానికి ఉన్నాడు. మీరు బ్రతకాలి, మీ పిల్లలు బ్రతకాలి. ఈ లోకంలో నశించిపోవటం మీరు దేవుని చిత్తం కాదు. మా ప్రాణాలను అడ్డం పెట్టమని చెప్పాడు దేవుడు మమ్మల్ని. మా పిల్లల్ని అడ్డం పెట్టమన్నాడు. వాళ్ళ చదువులు అవసరమైతే ఆపేసుకోమన్నాడు. మా ఖర్చులు అవసరమైతే తగ్గించుకోమన్నాడు. మాకు ఉన్నాయి, ఎన్నో బోలెడు ఉన్నాయి. ఇక్కడ నిలబడి మీకు నాకున్న సమస్యలు, అవసరాలు చెప్పమంటే ఈ రాత్రి అంతా చెబుతా. మీకు చెబితే అసలు ఎవరికి బైబిల్ కూడా పట్టుకోరు. వామ్మో ఇన్ని సమస్యలు అయ్యారు, ఇంకా మరి నీ బతికే ఎట్టయిదేగా అన్ని పెట్టుకొని దర్జాగా దేవుళ్ళో బతుకుతున్నాం. మరి తెలుసా? ప్రకటిస్తుంటే పని లేదనుకున్నారు, నిర్లక్ష్యంగా చూసిన వాళ్ళు కొంతమంది, పట్టించుకోనాలు కొంతమంది. ఇంత కష్టపడుతున్నాడు, ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఇంత ప్రయాస పడుతున్నాడు, అసలు ఈ వాడెందుకు కడుతున్నాడు? ఒక్కడికన్నా ఆలోచన వచ్చిందా? ఎందుకు అసలు ఈ ఖర్చు ఎందుకు అనుకున్నారా? ఎందుకు ఈ వాడన్న ఆలోచన ఎవరికైనా కలిగిందా? ఈ సభలు ఎందుకు? సంవత్సరం పెట్టాలి కాబట్టి అనండి. ఏంటిది పెట్టేది? యాడ్ నుంచి అమ్మ పెట్టేది? పెడుతుంటే అర్థమవుతుంది. ఆడ వచ్చి కూర్చొని లైట్లు బాగున్నాయి, మరి ఈ ఎలగమా ఫస్ట్లో బులికి బాగా వెలిగినాయా, తర్వాత వెలిగించరా, మరి ఇంకా అమ్మాయి ఫోటో తీస్తుండవు నవ్వ మాకు ఇట్లా చూడు, సీరియస్ గుండు అందరు చూస్తారు, దాంట్లో పోజులు ఇయటం నీకు ఓకే. ఇవన్నీ ఇంత వెలిగించబడటానికి, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చబడటానికి ఒక గుండె ఇక్కడ చీలిపోయింది. ఒక కుటుంబం ఒక మెట్టు కిందకి దిగింది. ఇక్కడ కొన్ని పరిస్థితులను, కొన్ని ఆకలి దప్పులను దిగమ్ముకున్నారు. ఇక్కడ ఒక కుటుంబం కాదనుకుంటే మీరందరూ ఇక్కడికి వచ్చారు. పోనీలే అనుకుంటే మనం ఈరోజు నీ సంతోషంగా ఈ స్థలంలో దేవుని మహిమను మనందరం అనుభవిస్తున్నాం. అంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి, సమయాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని మొత్తాన్ని వాడి ఓడగడుతుంటే అసలు ఇది ఎందుకు ఇంత కష్టపడుతుండో? నాకే వచ్చింది ఇంత తెప్పాలి, అసలు ఎందుకు పడాలా, ఇంత ప్రయాస ఎందుకు పడాలా, ఇంతగా ఎందుకు ప్రాకురా అన్న ఆలోచన ఒక్కళ్ళకన్నా వచ్చిందండి? ఒక్కళ్ళకి. నోవహు కాలంలో ఒకళ్ళ ఆలోచన కలగల, ఈ కాలంలో మరి మీకు అసలు ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు అయ్యగారు? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు అయ్యగారు? ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అయ్యగారు? సంవత్సరం ఏంది అయ్యగారికి భారం?
ఇంత కష్టపడి ఎందుకు కట్టాలి ఈ ఓడ? ఇంత కష్టపడి ఎందుకు ఈ సభలను ఏర్పాటు చేయాలా? ఇంత కష్టం అవసరమా? అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? ఎంత బరువు మోస్తున్నాడు ఆయన? ఏ ఉద్దేశాంతో ఇక్కడ ఓడ కట్టున్నాడు ఆయన? ఏ ఉద్దేశానుసారంగా ఇక్కడ సభలు ఏర్పాటు చేస్తున్నాడు ప్రతి సంవత్సరం ఈయన? అనిపించింది ఎప్పుడన్నా మీకు? ప్రతిరోజు ఇట్లాంటి సభలు రోజు చూస్తూనే ఉంటాను నేను. కానీ ప్రతిదీ రక్తం పిండి సభలు పెడతారు చాలామంది. రక్తం అంతటిని పిండి సరదాగా ఏదో కాలక్షేపంగా కాదు. ప్రతిరోజు తిరిగేవాన్నే కనుక అన్ని సభల లాంటి సభే పోనీలే అని నేనేనాడు అనుకోను. ప్రతి సభ కోసం ప్రార్థన చేస్తా, ప్రతి దైవజనుడి కోసం ప్రార్థన చేస్తా, ప్రతి సహవాసం కోసం ప్రార్థన చేస్తా. ప్రార్థనతోనే పోతా అక్కడికి. కొన్ని విషయాలు దేవుని దగ్గర నుంచి సంపాదించుకొని వెళ్తా. కీలేరికి వాత పెట్టాలి కదా మరి నేను అక్కడ. వైద్యం చేయొద్దు? మీకున్న మాయిదారు రోగాలన్నీ పోవాలగా. కుంటుడు రోగం, దగ్గుడు రోగం, సన్నుగుడు రోగం, మోతకల్ల రోగం అన్నీ పొదిలిపోవాలి కదా వైద్యం చేస్తే. ఇంకొకసారి అన్ని దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందుకొని మీ దగ్గరికి వస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రాకులాడి నోవహు అంత కష్టపడుతుంటే ఒక్కళ్ళన్న సహకరించిన వాళ్ళు, ఒక్కళ్ళన్న మెచ్చుకున్న వాళ్ళు, ఒక్కళ్ళన్న క్షేమ సమాచారం అడిగిన వాళ్ళు ఉన్నారా? ఏముండి ఒడగడుతున్నావు నోవా? బాగున్నాయా నీ దగ్గర? డబ్బులు బాగున్నాయా? అసలు చితిసారకం బాగా ఎక్కడుంది? అది ఆడెత్తుకోవాలి ఇప్పుడు పోయి. ఈయనకి ఇంతకుముందు ఆ పని మీద ఏమన్నా అవగాహన ఉందా? ఇంతకుముందు ఇట్లాంటి పనులు ఏమైనా చేసినాడా? ఒక సేవలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మేము ఎన్నడూ చేయని పనులు ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత మేము చేస్తున్నాం. తెలుసా మీకు? మాకు తెలియదు. అప్పుడు మంచిగా బతికినాం. ఒక రోజున సేవకు వచ్చినాక అన్ని మెట్లు కిందకి దిగాల్సి వస్తుంది. ఒకరోజు కప్పుకోవటానికి దుప్పటి కూడా ఉండదు. ఎవరికన్నా వస్తే వాళ్ళకి ఒక దైవజనుడు వచ్చాడు అనుకో, ఆ ఉన్న దుప్పటిని ఆయనకిచ్చి ఆయన కప్పుకుంటే భయంకరమైన శైలిలో వణుకుండ పండుకున్న దినాలతో కూడినటువంటి దైవజనుడు నాకు వచ్చడం అని తెలుసు. ఈ రోజున ఈ సభలను గూర్చినటువంటి ఆలోచన, ఈ సువార్తను గూర్చినటువంటి భారం, ఎందుకింత ఖర్చు, ఎందుకింత ప్రయాస, ప్రతి సంవత్సరం ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అన్న ఆలోచన లేని వ్యక్తులు ఆ కాలంలో ఉన్నారు. మరి ఈ కాలంలో కూడా ఉన్నారా? పట్టి పట్టనట్టుగా బతికేవాళ్ళు, నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, హేళనగా ప్రవర్తించేవాళ్ళు. ఏమో డబ్బులు ఎక్కువైనాయేమో, పిచ్చేమన పట్టిందేమో, అవును మరి లేదంటుండు, లేదన్నప్పుడు నోరు మూసుకొని ఉండాలా? ఎందుకు మరి ఇచ్చులు అనేవాళ్ళు లేరా? సభనంటే ఎట్టండి? రోడ్డు మీద పెట్టుకుంటే సభ కాదండి. ఈ సోదిమోహోడు ఒక పైసి ఈడు ఈ రోత మాటలన్నీ మాట్లాడడానికి అవుతుంది. ఈడు సభకి దాపెత్తడం మేడ. ఒక్కొక్క పొల్లమ్మ అంటుంది, ఆమె పేరు పొల్లమ్మ. వచ్చి రావడంతో ఒక పొల్ల తీసేస్తుంటుంది. ఆడ పక్కన మనశాంతిగా ఉంచదు, ఏమో ఉండదు. ఆమె దర్శనమేది. నేను నాశనం, నాతో ఉన్నవాడు సర్వనాశనం, దీర్ఘాయుష్మాన్ భవ, సావువే నువ్వు సావు అని పక్కన దాన్ని సర్వనాశనం చేసి పెట్టింది. వచ్చిన 2 నిమిషాల్లోనే అంత టెక్నీషియన్ ఏమో. ఏసీ టెక్నీషియన్లు చూసారా? ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్స్ ఉంటారా? ఆత్మలో దిగదార్చి, ఆత్మలను సరళార్చి, ఆత్మలో చంపే టెక్నీషియన్లు ఉంటారు చాలా మంది. చాలా తెలివిగా చంపుతుంటారు అలా. అవును మరి డబ్బులు లేవన్నప్పుడు, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు తగ్గించుకోవాలి. రోగం వచ్చి ఓపిక లేకపోయినా కానీ ఒక్క ముద్ద తగ్గించుకోను. డాక్టర్ అండి, ఎందుకమ్మా అంత తెపేలకు అన్నం తిన్నావు? తెపేలు తినకూడదు అంతే. లేదే గారు ఆకలి, ఏది తగ్గినా ఇది తగ్గకూడదు. నీ దర్శనం కాకపోతే నీ తిండి మండిపోను. ఆ రకంగా తిను. నీ తిండికి నేనేం అడ్డుగాను, అడ్డు అస్సలే రాను. తిను కాబట్టిన కాడికి తిను. మనందరికీ సంచి ఒక్కటే, అంతేగా? పట్టినంత తినండి, నేనేం వద్దన్నా. దానికి ఆటంకం లేదే. మరి సభ తగ్గిద్దామా? ఖర్చు తగ్గిద్దామా? అయ్యగారు ఎంత ఖర్చు అయిందని వచ్చి ఇంత సభలో కూర్చున్నారు, ఇంత సంతోషాన్ని అనుభవిస్తున్నారు. దీని వెనకాల ఎంత ప్రయాసపడ్డావయ్యా నోవా? అయ్యగారు
అడగగలిగినటువంటి బాధ్యతాయుక్తమైనటువంటి దేవుని పిల్లలు ఇక్కడ మీరు ఎవరైనా ఉన్నారా? పాస్టర్ గారికి 24 గంటలు కడుపులు నొప్పి వచ్చి కోటం పెట్టల, అమ్మగారికి ఒకటి తలపోటు ఏమీ లేదు, బాగానే ఉందాం. పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు నోటెమ్మటి జొల్లు గారు, వాళ్ళిద్దరికి ఏమైనా బాగున్నారు. చూడండి, నోటెమ్మటి జొల్లు ఏమన్నా గారుతుంది చూడండి. ఏమో మా నోటెమ్మటి జొల్లు గారినట్టు, ఆయనకి జొల్లు గారినట్టు, ఆమె కళ్ళు తిరిగి కింద పడ్డట్టు చేస్తుంటారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు డౌట్లు వస్తున్నాయి. సభ పెట్టింది వీళ్ళ కోసం కాదు, వీళ్ళు బాగున్నారు, మీరు బాగలేరు, మీరు బాగుండాలని ఈ సభలను మేము ఏర్పాటు చేసాం. మీరు దీవించబడాలని ఈ సభలో, మీరు కట్టబడాలని ఈ సభలో, మీ సమాధానంతో బ్రతకాలని ఈ సభలో, మీరు ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడాలని ఈ సభలో, ఆలోచన లేకుండా జ్ఞానము లేకుండా ఏమి పట్టనట్టు చూస్తున్నారు. ఓడనా కడుతుండా, బాగానే కడుతుండే, కట్టు బ్రదర్, వాడు కట్టుకోండి, మనకెందుకు, మనకు సంబంధం లేదుగా. నువ్వు బాధవరా రే, రారా దాంట్లోకి వస్తేనే రా, నువ్వు రేపు బాగుపడేది. ఎందుకు రా నీకు పట్టి పట్టణ మాటలు మాట్లాడతావు? మనకొద్దు బ్రదర్, కట్టుకుంటుండగా, కట్టుకొని సభలు పెట్టుకుంటుండగా, పెట్టుకొని చెయ్యని శుభ్రం చేస్తుండ్రు, గ్రౌండ్ చేసుకోమను. ఏమి పట్టని తరం ఆ కాలంలో పనిచేసి గుండెలు పగిలిపోయే మాటలు, నోవహు చెవుల వెంబటి ఆ మాటలు వినబడుతుంటే, నోవహు అలా మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే, అసలు దేవుడు నన్ను సేవకు పిలిచిండా, అసలు ఈ ఊరికి దేవుడు నన్ను పొమ్మన్నాడా, నేనే తొందరపడి వచ్చినా, ఈ డౌట్లు బొచ్చెడు సార్లు వచ్చినాయి మాకు. అసలు ఈ జనమేనా మా జనం, ఆ దేవుడివేనా నువ్వు, అయ్యా నాయనా ఏందా ఎట్ట దాపరించాను తండ్రి, ఎంతకేం మారట్లేదా, వచ్చినట్టే వస్తారు, కూర్చున్నట్టే కూర్చుంటారు, లట్టికని సారుతుంటారు, అందినట్టే అంది అట్ట సారి చల్లగా. కష్టపడిన కష్టానికి ప్రతిఫలం కనపడకపోయేసరికి గుండెల విసేలాగా ఏడ్చిన ఏడుపు, ఉన్న ఉపవాసాలు, కార్చిన కన్నీరు, పెట్టిన పెట్టుబడి అంతా ఎడిపోయింది. ఏంది టైప్ ఏంది అసలు ఈ ప్రాంతంలో? అసలు ఆయన ప్రణాళిక ఉందా? కష్టపడి ప్రయాసపడి ఆ ప్రాంతంలో నడుము బిగించుకొని పనిచేస్తే, సహకరించకపోగా, అర్థం చేసుకోకపోగా, ఆలోచించకపోగా, అన్వేషించకపోగా, ఏం జరుగుతుందన్న జ్ఞానము లేకపోగా, ఇన్ని మాటలో, ఇన్ని నిందలో, ఈ సభల ద్వారా మీరు ఇక్కడ మంచి మాట్లాంటారు, కానీ కొన్ని అక్కడ స్పార్క్ వస్తుంటాయి ఆయన గుండె దగ్గర, కొన్ని మెరుపులో అక్కడే వినకూడని మాటలో, అనరాని మాటలో ఒక అద్భుతమైన మాట. ఎన్ని మాటలు మా చెవులో పడుతున్నా, దేవుడు మా గుండెలో పెట్టిన దర్శనం ఒకటి ఉంది కదా, దానిని పట్టుకొనే అన్ని నిందలు అనుభవించడానికి కూడా సిద్ధపడి ముందుకు నడిపించబడే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఎన్నో వినబడుతున్నాయిలే, ఎన్నో అంటున్నారు, ఎన్నో వింటున్నాం, కానీ ఈ మాటలు ఇటు నుంచి ఇటే పోతున్నాయి. కానీ దేవుడు మాకు చెప్పిన మాట అది ఇక్కడ ఉంది. ఆ మాట మా జీవితంలో నెరవేర్చబడితేనే దేవుని చిత్తం నెరవేర్చబడిన బిడ్డలంగా మేమందరం మార్చబడతాము. ఈ ఉద్దేశానుసారంగా నోవహు కష్టపడుతుంటే ఒక్కళ్ళకన్నా చీమ కొట్టినట్టుందా? ఆడ మగ తేడా లేకుండా నోవహుకి 3 కొడుకులు, 3 కోడళ్ళు, గుడ్డు చాకిరి చేస్తున్నారు, కష్టపడి ప్రయాసపడి ప్రాకులాడి. ఇంత కష్టం ఎవరి కోసం, ఇంత ప్రయాస ఎవరి కోసం? ప్రజలందరి క్షేమము కోసం, ప్రజలందరూ ఉగ్రత నుండి తప్పించబడడం కోసం, ప్రజలందరూ రేపు దేవుని ఉన్నతమైన కృపను పొందుకోవడం కోసమే ఈ కష్టం, ఈ ప్రయాస, ఈ దుఃఖం, ఈ వేదన. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత ప్రాకులాడితే చివరికి జరిగినటువంటి సంగతి ఏంటిది? ఏం చేశాడు నోవహు, ఏం చేశాడు ప్రజలు? నోవహు చేసిన పనితీరేంటి, ప్రజలు ప్రవర్తించిన పనితీరేంటి? ఏం జరిగిందండి అక్కడ? ఉదయం వెళ్తాడు, వాళ్ళ పనులకు వెళ్ళకముందే అందరికీ చెప్తాడు, అక్క రెండక్క, అక్క ప్లీజ్ అక్క, మీకు కష్టమైద్దక్క, మీరు ఇబ్బంది పడతారక్క, రెండక్క నా మాట వినండక్క, లోపలికి రెండక్క. సాయంత్రం పనుల నుంచి రాగానే మళ్ళా వెళ్తాడు, ఒక పక్కన ఓడగట్టాలి, ఒక పక్కన మళ్ళీ ప్రజలందరికీ సువార్త ప్రకటించాలి. మీరందరూ రక్షించబడుట కొరకు, మీరందరూ ఓడలోనికి నడిపించబడుట కొరకు
ఇక్కడ మా కుటుంబీకులు బలైపోతున్నారు, మీకు తెలియట్లేదు. ఇక్కడ మాకున్న ఆశలు చంపుకుంటున్నాం, మీకు తెలియట్లేదు. ఇక్కడ కొన్ని పరిస్థితులు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి, మీకు తెలియట్లేదు. 24 గంటలు దేవుని పనిలోనే ఉంటున్నాం. మరి ఆర్థిక ఇబ్బందుల పరిస్థితి ఏంది మీరు నాకు చెప్పండి. మా పిల్లలకు అనారోగ్యాలు వస్తున్నాయి, వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. భయంకరమైన జ్వరం, భయంకరమైన బాధ, భయంకరమైన ఇబ్బంది. నా పెద్ద కొడుక్కి మొన్న మధ్య జ్వరం వచ్చి వాడు తేలకలేదు. అట్లా అంటాడు, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని వాడి కళ్ళతో చెబుతున్నాడు. పురే ఏందిరా, వాడి కళ్ళు చూస్తేనేమో భయం పడుతుంది, వమ్మో అనిపిస్తుంది. నేను వమ్మో అంటే పాస్టర్ అయ్యా అంటదేమో, అనకూడదు కదా. వమ్మో అనే నేను కూడా ఏం కాదు, వాడిని కానుక పెట్టి లేచిన ఎప్పుడో వాడు గలాపెట్లా ఉన్నాడు, వాడికి ఏం కాదు, వాడికి సెక్యూరిటీ పరలోకం అక్కడుంది, ఫోర్స్ అంతా, ఆ ఫోర్స్ వాడికి పని చేసి పెట్టింది. ఇట్లా మాట్లాడుతూ ఉన్నా. అవునులే నిజమే గారు, అంతే గారు, అవునులే అయ్యా నిజమయ్యా అట్టయ్యా అని ఆమె ఎట్లా ముక్కుకుంటూ మూలుక్కుంటారు, నాతో పాటు ఏకీపెడుతుంది. ఎట్లా తెప్పలు పడి ఈలోగా ఒక విశ్వాసి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన, అయ్యారు ప్రెసిడెంట్ అయ్యారు, మరి చిన్న పుట్టినరోజు స్కూటీకి అయ్యారు, కొంచెం వచ్చి ప్రేయర్ చేస్తారా? ఎప్పుడమ్మా? ఇప్పుడే రావాలా? ఆమె కొత్తగా వచ్చింది, కొత్తగా మందిరానికి వచ్చింది, 2 వారాలు కూడా కాల. నేను ఆమెని, మన విశ్వాసి పాత విశ్వాసం అనుకో, నా దగ్గర విశ్వాసులకి ఈ నెలలో పుట్టినరోజుని వచ్చే సంవత్సరం చేస్తా, 2 సంవత్సరాల పుట్టినరోజు ఒకేసారి చేస్తా వాడికి. వాళ్ళమ్మ వాళ్ళ తాతయ్య వచ్చి వాడు కేక్ కట్ చేస్తుంటే వాళ్ళందరూ ఇటు, అరే నువ్వు ఎప్పుడు పుట్టినావు, వీడెప్పుడు గోపిస్తుండు, వీడిప్పుడు వచ్చిండు, నువ్వు గోస్తున్నావు, అసలు తారీఖు ఎప్పుడు అని అడుగుతుంటారు వాళ్ళేమో మా అయ్యగారు ఎప్పుడు చెబితే అప్పుడే మీరేం దానకూడదు, నోరు మూసుకున్నాడండి, ఆయన చెప్పినప్పుడు చేసుకుంటారు మాకు ఆశీర్వాదం అని వాళ్ళ. పాత విశ్వాసాల కంటే నేను చెబుతా, కొత్త అమ్మాయ ఏం చెప్పాలా అర్థం కాక, సరేలేమ్మా వస్తామ్మా, ఎక్కడమ్మా అడ్రస్ అని కనుక్కొని వాడు తేలకల్లేసి వాడు చస్తుంటే ఇక్కడ ఏ పిల్ల అల్లాడుతుంటే నేను బైబిల్ పట్టుకొని ప్రధాన యాజకుడు బయలుదేరాడు అక్కడికి భారమైన గుండెతోనే. గుండెలు ఎంత దుఃఖం, గుండెలు ఎంత వేదన. నా పిల్లగాడు చస్తుండే ఒక పక్కన, వాడి పానం పైన పోయేటట్టుంది. అన్నిటిని ఆడబడేసి నోరు మూసుకొని అక్కడికి పోయి, అమ్మా నవ్వే వాళ్ళతో నవ్వి, ఏడ్చే వాళ్ళతో ఏడ్చి, అక్క సంతోషం, మీ సంతోషాలలో పాలు పంచుకోవటమే మా భాగ్యం అక్క, సంతోషం. మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మీరు బలపరచబడుతున్నారు, అంతా ఓకే అయ్యా, చాలా మంచి సంఘానికి దేవుడు నడిపించాడు అన్నాను. కొద్దిసేపు అయిన తర్వాత కేక్ అయ్యి ఏర్పాట్లు చేశారు. పుట్టినరోజు ఎంతకి ఎవరిదని చూస్తే జెన్నిఫర్ వాడు ఒక కుక్క, పనికి మన యదవ వాడు కుక్క జెన్నిఫర్. ఎవరిదమ్మా పుట్టినరోజు అంటే జెన్నిఫర్ అంటే వాళ్ళ అబ్బాయి అనుకుంటాను నేను. పోనీలే పర్వాలేదు, ఏదమ్మా జెన్నిఫర్ ఏడమ్మా పిలువమ్మా అంటే, అరే జెన్నిఫర్ రారా అంటుంది. నేను ఇంకా పిల్లగాడు అని ఎంత ముద్దుగా పిలుచుకుంటాను. ఈడి పనికి మన యదవ మొహోడు, ఈడు కుక్క కావాడు, తాకుంటా వెనకాల 2 కాళ్ళు తీసుకొని బండకి బయ్యర బాధాలనిపించింది నాకు. కానీ వాళ్ళు ఉన్నారు కదా జుట్టు, జెన్నిఫర్ తల్లిదండ్రులు, పైనకి మళ్ళీ అల్లారా మా దుంపలు దంచడానికి కొట్టరండి ఇట్ట అంటే వాళ్ళందరూ. నా సావుగాక నేను అర్థం జెన్నిఫర్ పుట్టినరోజు చేసేదా నేను ఇప్పుడు. ఒక పక్కన ఇంట్లో ఏడిస్తాను రా నాయన, నేను వస్తే జెన్నిఫర్ రానా చేయరెక్కు అది ఎంతకి ఎక్కట్లేదు ఆ దొంగది. నేను దాని సంగతి అంతా తెలిసి నేనే ఎత్తి దాంట్లో వేసి, అమ్మాయి ఇప్పుడు ఎట్లమ్మా నేను గోపియాల దాన్ని. ఫస్ట్ టైం జీవితంలో ఇంత అద్భుతమైన బర్త్డే ఫంక్షన్ నేను నా జన్మలో చేయాల. ఏం చేయాలా చెప్పు, ఏం చేయాలా? నిన్ను పోగొట్టుకోలేక, ఆ యాదవ కుక్క కోసం నేను మళ్ళీ బయటికి నెట్టలేక, ఏం పనికి మళ్ళీ పుట్టినరోజు అని నేనంటే మనం ఎంత దూరం అయిపోతావో అయితేగా. కడుపులో ఉన్న బాధను దేగ మీకు కానీ ఆ పనికి మన జెన్నిఫర్ గాడికి పుట్టినరోజు చేస్తే ఒకటి అయితే పరవశించి పడుతుంది, హ్యాపీ బర్త్డే టు రామయ్య కట్ చెప్పి అంటుంది. ఆ మావయ్య వాడు సోది మావయ్య, వాడు
అరే కుక్కగా పుట్టినరోజు ఎందుకు పాస్టర్ గారు ఎందుకు అనద్దా? రోజులు గడిచిన తర్వాత వారిని వాక్యమనే ఉదక స్నానంతో బలపరిచా. రోజులు గడిచినాక ఎక్కడికి వెళ్ళినా ఈ గురించి సువార్త చెబుతాను చెప్పిన వాళ్ళకి. నా ఏడుపంతా ఏడిచి మీరు పుట్టిండ్రు అని చెప్పి, నన్ను ఏడిపించి పుట్టిండ్రు మీరు దేవుళ్ళో. ఎంత దుఃఖం అండి కడుపులో. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల అవసరాలు మమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు, పాస్టర్ గారు వాళ్ళ పాప ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్ రాస్తే నీట్లో ఫ్రీ సీట్ వచ్చింది, మంచి కాలేజ్ వచ్చింది. కేవలం హాస్టల్కి ఒక 25,000 30,000 25,000 25,000 30,000 కట్టాలా? ఆ డబ్బులు కట్టలేక పాస్టర్గా చదువు మానిపించాడండి వాళ్ళ పాపని. మనకు వద్దులేమ్మా వద్దు, ఆ డబ్బులు కడితే మరి మందిరం ఎట్టా, ఆ డబ్బులు కడితే మరి మైకులు ఎట్టా, ఆ డబ్బులు కడితే మనకి డ్రమ్ ఎట్టా, మనం సేవ ఎట్టా, మన బండి కూడా బాగలేదే. మన ఈ మధ్య ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు వీళ్ళందరూ పాస్టర్ గారు ఇద్దరు బండి మీద వస్తుంటే కొంచెం దూరం పోయిన తర్వాత వెనకాల టైర్ వాళ్ళతో పాటు వస్తుందంట. బండి కాదు, వెనక టైర్ ఊడి అది ఏ టైర్ అంటే ఆ టైర్ ఇడితే మావాడిదే. అయ్యారు ఏది టైర్ ఏది అని చెప్పి చూస్తే బండి ఈడ్చుకుంటూ నడుస్తుంది. పాస్టర్ గారు ఏడవబడింది. అంటే బండి మొత్తం ఈడ్చుకొని ఇట్లా డోగాడు అంత కొంచెం దూరం అట్లా ఇటు వచ్చింది, చూసిండు, ఈయన కూడా ఇటు పడ్డాడు. చూసుకునే సరికి అమ్మగారు ఎక్కడో పడ్డది వెనక. ఏందయ్యా అయినా పడ్డా కానీ నీకు సోయలేదా అని అంటే, అలిసిపోయినా కదా గారు, నిద్రలేదా గారు, 3 వారాలు అయింది అంటాడు. ఏం చెప్పాలా? ఏం చెప్పమంటారండి? యాక్సిడెంట్లు అయ్యేది సేవకులకా? రాత్రులు ప్రయాణం చేసేది వీళ్ళేనా? కుటుంబాలకు దూరంగా బతికేది వీళ్ళేనా? కంట్లో దుఃఖం, హృదయంలో వేదన దిగమింగుకుంటుంది వీళ్ళ. ప్రార్థన అంటే తెలియని నీకు ప్రార్థన నేర్పించిన వాళ్ళు వీళ్ళేనా? నీ కుటుంబం కట్టబడడం కోసం మాటికి 10 సార్లు నీ ఇంటికి తిరిగిన వాళ్ళు వీళ్ళ. నరకములో రేపు నువ్వు కనపడకూడదన్న ఆ ఒక్క దర్శనము కోసం నువ్వు అంటున్న మాటలు పడుతున్నా, నీ చేష్టలన్నిటిని భరిస్తున్నా, దేవుడు మాకు జీతం ఇస్తాడు అని నమ్మి మీ మధ్యలో ఈ పని చేయడానికి దేవుడు కృపించాడు. దుఃఖం లేదా, బాధ లేదా, వేదన లేదా? ఎంత అవమానకరమైన పరిస్థితులు గుండె నిండున్నాయి. వీటన్నిటిని దిగమింగుకొని ఒక దైవజనుడు మన మధ్యలో కష్టపడుతుంటే, ప్రయాసపడుతుంటే, ప్రాకులాడుతుంటే, ఖర్చు పెడుతుంటే, బయటపడాలి, ఓడలోనికి రావాలి, ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడాలన్న కనీస జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏ స్పందన లేదు, వాళ్ళకి ఏ ఆలోచన లేదు. అందరికీ ప్రకటించాడు, అందరికీ చెప్పాడు, అందరిని ప్రతివిలాడాడు. పాస్టర్ గారు పిచ్చోడు, పాస్టర్ గారు తెక్కలోడు, పాస్టర్ గారికి బతకటం చేత కాదు, పాపం. ఏంది పాస్టర్ గారు ఏ చర్చిలోకి రావచ్చేదా? ప్రార్థన చేస్తే అప్పులు చేరుతాయి, అవునా? నువ్వు ప్రార్థన చేస్తే బండి వచ్చిందే మాకు, ప్రార్థన చేస్తే ఇల్లు, ఇన్ని ఎగతాళి, ఇన్ని అవహేళనతో కూడినటువంటి మాటలు మా జీవన పడితే, ఇన్ని మాటలను కూడా భరించి నీటికి 100 సార్లు తిరిగి ప్రార్థన రాని నీకు ప్రార్థన నేర్పించి ఆత్మీయతలు ఎదిగేటట్టు నిన్ను బలపరితే, సేవకుని విలువ అర్థం కాకుండా, నోవహును పట్టించుకోకుండా, నోవహు కష్టాన్ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగానే బతికారు. రోజులు గడిచాయి. నోవహు ప్రకటించాడు, దేవుడు ఒక దినాన్ని అన్నాడు, నోవా ఏంటి ప్రభువా, ఏంటయ్యా, అందరికీ చెప్పావా? చెప్పానయ్యా. నేను చెప్పింది చెప్పావా? నువ్వు చెప్పిందే చెప్పానయ్యా. నా కడుపులో ఉన్న బాధను చెప్పావా ప్రజలకి? నీ కడుపులో ఉన్న బాధనే. నీ కడుపులో బాధలు చెప్పావా? నా కడుపులో బాధలు చెప్పావా? నా కడుపులో బాధలు కాదయ్యా, నీ కడుపులో ఉన్న బాధనే చెప్పానయ్యా. నీ కడుపులో ఉన్న బాధను దిగమింగావా? దిగమింగానయ్యా. ఆకలి దప్పులు అనుభవించానయ్యా, నిద్రలేని రాత్రులు అనుభవించానయ్యా. ఈ సేవ మీకు బయట నుంచి చూస్తుంటే, వేసుకున్న డ్రెస్సులు, తిరుగుతున్న కార్లు, నేను ఊరేగుతున్న ఊర్లు చూస్తుంటే జనాలందరికీ, మొన్న ఈ మధ్య ఒక తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య మీకు లాగుండాలన్నయ్య సేవ అంటాడు.
ఒక్కసారి రా నాన్న, ఒక్క వారానికి నువ్వు రెండో వారానికి హాస్పిటల్లో చేరుతావని చెప్పిన. ఒక్క వారం నాతో పాటు ఊర్లు తిరుగు, రెండో వారానికి నీ ఒళ్ళంతా గొల్లగొల్లయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే వచ్చినాను. చూస్తున్నంత రమ్యంగా ఈ సేవ లేదు, కష్టంగానే ఉంది, దుఃఖంగానే ఉంది. కళ్ళకి నిద్ర ఉండట్లేదు, సమయానికి నిద్రపోవట్లేదు. మేము ఇంత వేదనకి గురి కావటానికి గల కారణం, ఇంత వేదన అనుభవించడానికి గల కారణం, మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటే మా పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే ఆకలితోనే మా పిల్లలు పడుకున్నారు. మీకు తెలియాలి. మా పిల్లలు అడుగుతూ ఉండేవాళ్ళు, అమ్మా అన్నం అన్నం, వాళ్ళమ్మని డొక్కల్లో పొడిచి పక్కల్లో పొడిచి గిచ్చి గిల్లి గీరి లాగి ఇన్ని స్టంట్స్ చేస్తే ఆమె నాకు సిగ్నల్ ఇస్తుంటుంది, వెనకాల గాడ్డు జెండా ఊపిద్ది. ఎక్కడ అయ్యగారు రెడ్ ఫ్లాగ్ ఏంటిదమ్మా ఏంది? నేను మొత్తం మామూలు డిపార్ట్మెంట్ కాదు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కంటే చాలా సీరియస్ డ్యూటీలో ఉంటాను నేను. కోపం రాకపోయినా బెదిరిటివి నా పని. కోపం ఉండదు, పరిస్థితి అక్కడ దీను, కానీ నేను చేయాల్సిన పని అక్కడ అదే. ఏడిదంట పిల్లలకి అన్నవంట, పిల్లలు పెద్దాడు పెద్దాడు అన్నం అంటుండు. ఇది దేవుని సన్నిధే కానీ వేరొకటి కాదు. ఏంటి ఆకలే? ఇక్కడ ఆకలా? రే పెద్దడా, వాడు కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని నాకెళ్ళి చూసి, సరే నాన్నగారు సరే, అట్నే ఏడ్చుకుంటాడు. పడుకున్నాడు. అట్నే ఏడ్చుకుంటున్నా మా చిన్నోడు పడుకున్నాడు. మా పిల్లల్ని నిద్రతో పడుకోబెట్టుకుంటున్నాం మీకోసమే, మీకోసమే. మా బంధువులలో మా జీవితాలు అవమానకరంగా ఉన్నాయి. చేతగాక బతుకుతున్నారు అంటున్నారు మమ్మల్ని బొచ్చడం అంతే. ఇంత చదువు ఎందుకురా చదువుకుంది? వరే ఎర్నెస్ట్ పాలగా రే ఏం పుట్టిందిరా, నీకేం పుట్టింది? అంత చదువు ఎందుకు చదువుకుంటారా? ప్రయోజనం లేని చదువు. మా నాన్నకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ హోల్డర్ మా నాన్న. ఆయనేం చిన్నోడు కాదు. దేవుడు పిలిచాడని చెప్పి సర్టిఫికెట్లు మొక్కలు మొక్కలు చింపుకొని వస్తే ఏడు తింటాను పోవలేదేడా, మెతుకు దొరకలేదు మా నాన్నకి. ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి ఊరికి తిరిగి, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమిలాడి వీళ్ళని, అమ్మా కొంచెం మన ఇంటి ముందు ఇక్కడ ఈ వీధిలో కొంచెం కరెంట్ ఇయ్యమ్మా, కూటం పెట్టుకుంటామమ్మా. వద్దులేండి, ఇక్కడ ఇంటి ముందు గొడవ ఎందుకులే, అటుపో. నచ్చలా, ఉరుకాల, మెచ్చలా, ఒప్పుకాలా. కులం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న సాక్ష్యం చూద్దా. యాదవుల కుటుంబం నుంచి ఒక ఆమె, ఆయనకి 2 భార్యలు. పెద్ద ఆమెకి పిల్లలు లేకపోయేసరికి చిన్నామని చేసుకున్నాడు ఆయన. చాలా ఓపిక గల్లోడు ఆయన. ఆ చిన్నామని చేసుకుంటే పెద్ద ఆమెకి ఎట్టాగో పిల్లలు లేరు, చిన్నామకి పిల్లలు కలుగుతారు అనుకుంటే పిల్లలకి బదులు కడుపులో ఎంత గడ్డ, మంచిగా ఫుట్బాల్ అంత గడ్డ, క్యాన్సర్ గడ్డ తయారైంది. ఆ క్యాన్సర్ గడ్డ చాలా ఇబ్బందికి గురి చేసి, ఇబ్బంది పెట్టి రాయి విల్లూరు తీసుకొని పోయారు. అందరు అన్నారు ఇక ఆమె చచ్చిపోతుంది అన్నారు. చస్తాదని చెప్పి తిరిగి పంపించారు. వినండి, అందరూ చచ్చిపోతారని అన్నారు. అందరు ఆ మాటలు అంటే పడక మీద పడుకోబెట్టారు. చావు పడక మీద చచ్చిపోయేటట్టు తయారైపోయింది ఆమె బ్రతుకు. అట్లాంటి పరిస్థితులలో ఆమె బంధువురాలు ఒక ఆమె మన మందిరానికి వచ్చి ఆమెకున్న అనారోగ్యం నుండి విడుదల పొంది ఆమె మనకు విశ్వాసిగా మార్చబడితే ఆమె కూడా ఏమన్నా చూడటానికి పోయాక చచ్చిపోయేటట్టున్నావు కదా, మరి మా పాస్టర్ని పిలిపించేదా ప్రార్థన చేస్తాడు, నేను కూడా చచ్చిపోయేదాన్ని బతికినాక నీకు ప్రార్థన చేస్తాడు, నీకు కూడా రోగం పోయిద్దంటే ఆమంటుందంట చచ్చిపోయేదే, చచ్చిపోయే ఆ సావు పడక మీద ఉందంటుందంట. నీకు అప్పుడు తగ్గే టైం వచ్చింది కాబట్టి తగ్గింది, నువ్వు చచ్చికి పోయిన పిచ్చి దానివై, నాకు ఇది తగ్గేది కాదమ్మా, ఆయన్ని బెలవ మాకు అంటుందంట. సావు దాపరిచ్చింది కదా, నువ్వు రావచ్చుగా, చెప్పింది వినొచ్చుగా. అస్సలు రెండయ్యా ఓడలోకంటే వత్తరా పోతే సరే రమ్మను అని నా మీద దయ తెలిసి ఆమె పిలిచింది. నా మీద ఆమె దయ తెలుస్తుంది, మనం ఆమె మీద దయ తెలిసి మనం పోవాల్సింది. ఏమైనా వాక్యం చదివింది ఏందనుకుంటున్నా నేను. ఏందమ్మా ఏం చదువుతావు చెప్పమ్మా అంటే, పాస్టర్ గారు బొట్టు
పెట్టుకోమా, నేనైతే నీకు ప్రార్థన చేస్తాగా, నీకు ఇబ్బంది ఏం లేదు, దేవుడు నేను స్వస్థపడతా. తెలియదుగా సచ్చేదాన్ని ఎందుకే ఇచ్చులను అంటే తొందరగా పోద్ది. ఇంకా రోగం పోయేది కాదు కదా, నరకానికి కదా పోయేది, దానికి అడ్డం నిలబడాలి కదా. నేను అన్ని మాటలు పట్టుకొని మాట్లాడుతుంటే పానం పోయేదానికి ఎందుకు, నీకు అంత ఇచ్చి ఎందుకమ్మా నువ్వు ఏయ్ అని నేనంటే బాగుంటుందా? అందుకు సరేలేమ్మా పెట్టుకో, ఉంచుకో, చాలా చెరుద్ది అవద్దు. చర్చికి కూడా రాదంట, ఎంత దౌర్భాగ్యం చూడ. చర్చికి రాకుండా నీకు రోగం పోవాలి ఇప్పుడు, అయినా పర్వాలేదని చెప్పి ప్రార్థన చేస్తే రాత్రికి రాత్రి ఆ గడ్డ పగిలిపోయేటట్టు ఆమెకు అర్థం కాకుండా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇది ఎప్పుడో 1900 దగ్గర టాంబాయి కాదు, ఇప్పటికి బతికే ఉందా. టాంబాయి గెంబాయి కాదమ్మా, ఉందామా వచ్చే చూపిస్తామని కూడా ఇప్పటికుంది. స్టిల్ షీఈ్ అలైవ్. చచ్చిపోతానన్న దేవుడు ఈరోజున బతికితే 2 బొట్లు పెట్టుకోమని నేను చెబితే, ఇప్పుడు సంఘంలో సమర్పించుకున్న ఆమె, నాకు మందిరానికి స్థలం కొనిచ్చిన ఆమె, మందిరం కట్టించింది ఆమె, బోరింగ్ వేయించింది ఆమె, అన్నీ చెప్పనీయండి. ఎవరు తెల్ల చీర కట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ తెల్లటి చీర కట్టుకొని వచ్చేది కూడా ఆమె. ఒక్క చిన్న పాట అసలుకి కొంచెం డిడ్డుకు ఆ స్టెప్పు రాక ముందే పోనక అలుముకునేది కూడా ఏమకే. ఆమెకు కొంచెం పాట పాడితే మనమందరం కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకుందాం అంటే ఓ అంటుంటుంది. నేను పాస్టర్ అమ్మాయి కంట్రోల్ యువర్ ఆర్డర్, పోవే నడువే తను మీద పడితే నడువు అని చెప్పే ఆమెని కస్టడీలోకి ఇప్పుడు తీసుకునే మనిషి ఎవరినంటే ఆమె. అందరికంటే ముందు మందిరానికి వస్తుంది ఆమె, సంఘ పరిచారకురాలుగా మార్చబడింది కూడా ఆమె. అల్లెలు చెప్పండి అందరూ. ఓపిక బట్టి కంటే నువ్వు పుట్టావు, నొప్పులన్నిటినీ పంటి కింద భరాయితే నువ్వు అవతరించావు తల్లి. అమ్మా అయ్యా, మీరు ఎందరో మహానుభావులు, అందరినీ కన్నాం. కొంతమంది కడుపు చెడబుట్టారు. వాడు పుట్టినాడు, ఎందుకు కన్నావు, ఎవరి కోసం కన్నావు? వాడి మాటలన్నీ వాడు మొత్తం తేడాగాడు, వాడు మొత్తానికే తేడా. నేను కనమన్నానా అంటాడు. ఎన్నో మాటలను భరించి మీ మధ్యలో నిలవబడితే మీరు బ్రతుకుతున్నారు. ఇప్పటికీ చిరిగిపోయిన వస్త్రాలు నేసుకోవటానికి ఇప్పటికీ కూడా ఇక చూడండి, ఇక్కడ కొంచెం కొరికినట్టు అయింది. ఇది మనకు అట్లాంటిది పెద్ద పెద్ద మీటింగ్లలో పోతాం. ఇంకా ఇక్కడ తెరలేదు, వెనకాల తెరలు ఉంటాయి. నాకు ముక్కులో శివుడు తీసుకుంటుంటే అది చూపిద్దంటుంది, అది అని బెలవటానికి ఉండదు అంటే అది ఆడ అప్పుడు మనం అనుకోవాలి. మరి మన లెవెల్ అది కదా, మనం ఎందుకు ఇట్లా? ఏం లేదు, నా కారు నేనే నడుపుకుంటా, నా సేవ నేనే చేస్తా. ప్రెస్టీజియస్గా బతకాల ఆలోచన లేవు. మీరు బ్రతకటం మాకు ముఖ్యం అంతే. వస్త్రం కాదు, తిండి కాదు, మా పిల్లల భవిష్యత్తు కాదు, ఇంకోటి ముఖ్యం కాదు. మీరు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇంత త్యాగము చేసి వాళ్ళ మధ్యలో కష్టపడుతుంటే దేవుడు పెట్టిన గడువు ఒక రోజున పూర్తయిపోయి నోవహుని దేవుడు పిలిచి, నోవహు ఇట్రా నాన్న. ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదయ్యా. అందరికీ సీట్లు ఏర్పాటు చేసావా ఓడలో? అందరికయ్యా. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నరు, ఆయన ఈయన, ఊరి పెద్ద, గ్రామ పెద్ద, కుల పెద్ద, మత అందరు వచ్చినాయి. అందరికీ సీట్లు ఉన్నాయ్యా. ఒక్కళ్ళు కూడా రాలేదా? అస్సలు రాలేదయ్యా. ఇంత కష్టపడితే ఒక్కళ్ళు కూడా వాక్యానికి అప్పగింపబడకపోతే ఎంత వేదన ఉండాలి హృదయంలో. దేవుడు అంటాడు, సరే నువ్వు కుటుంబీకులు లోపలికి వస్తారో లేదో కనుక్కో. ఒక్క మాటకే మొత్తం అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఒక మాట అందరూ వినండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నోవహుని దేవుడు అన్నాడు, మరి నువ్వు కూడా వెళ్తావా? నువ్వు వెళ్ళకముందు ఒక పని చేయి, జంతువులలో ప్రతి జాతికి సంబంధించింది జతలుగా విలువ అన్నాడు. అందరు వినాలి మీరందరూ. ఓడలో ఆ ఓడలో మంచి స్థానాలలో ఉన్న వ్యక్తుల స్థానంలో ఆ వ్యక్తులు కూర్చోవలసింది పోయి ఆ వ్యక్తికి బదులు
దాని వెనకాల కౌన్సిలర్ అని రాసింది అనుకో, ఆడ కుక్క పిల్ల కూర్చొనింది. కౌన్సిలరా నువ్వు? ఏమో మరి, మనకి సీట్ వచ్చింది, అది దాంట్లో కూర్చోబెట్టారు. గ్రామ పెద్దలో పంది కూర్చుందాడా? నువ్వేనా గ్రామ పెద్ద? దేవుని మాటకు మనుషులు విధేయత చూపించలేదు, కానీ జంతువుల్లో పడ్డాయి. అన్ని ఓడలోకి వచ్చాయి. నోవహు ఓడలోకి వెళ్ళాడు. వాళ్ళందరూ లోపలికి పోతుంటే వీళ్ళందరూ సొత్తా ఉన్నారు. కొంతమంది సవులు పెట్టినా సొత్తనే ఉంటారు. ఇటు చూడండి, పాస్టర్ గారు తిప్పలు పడ్డా సొత్తనే ఉంటారు, పాస్టర్ గారు కష్టాలు పడుతున్నా సొత్తనే ఉంటారు. ఒకసారి పాస్టర్ గారు, నేను మీటింగ్కి చాలా తొందరగా ఎర్లీకి వెళ్ళాను, 6ంటికి వెళ్తే పాస్టర్ గారు లైట్లు కట్టుకుంటుండే. అయ్యగారు కట్టుకుంటూ ఆ నుంచి పడ్డాడమ్మా, చాలా ఘోరంగా పడ్డాడు అయ్యగారు. వామ్మో అని చెప్పి నేను కారు వదిలిపెట్టి ఉరుక్కుంటూ వచ్చినాను. నేను వాళ్ళ విశ్వాసులు అటు పక్కన నిలబడి చూస్తాను. ఏం కాదు, ఏం కాదు, లేగారు, లేం కాదులే, ఏం కాదు, దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటుంది ఒకటి. సైతాన్ గడాడా వాడి కాలు చేతులు ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎవ్వరు వచ్చి కనీసం చేరదీసే దిక్కు లేని బ్రతుకు ఒక దైవజనునిదే. దేవుడే మా ఆధారం, దేవుడే మా సమస్తం. మా బాధలు ఏమన్నా చెప్పుకోవాల్సి వస్తే మీకు చెప్పడానికి మేము ఇష్టపడం. ఇంకో మా దిక్కు ఆయనే. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అంత సోత్తనే ఉన్నాడు, కానీ ఒక్కడికి కూడా కనీసం ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి కట్టి ఆ ఓడలోనికి వెళ్ళాడే, అయ్యయ్యో ఏదో కారణం ఉండుంటుంది కదా, ఇంత కష్టం వెనకాల ఒక కారణం ఉంటుంది కదా అన్న ఆలోచన ఒక్కడికి కూడా కలకల. లోపలికి వెళ్ళగానే బైబిల్లో రాయబడిన మాట, దేవుడు ఆ ఓడ తలుపులు మూసాను. దట్స్ ఆల్. ఈ సువార్తకి, ఇటువంటి సువార్త సభలకి, మీ మధ్యలో పనిచేస్తున్నటువంటి మీ దైవజనులు లాంటి దైవజనులు, త్యాగం కలిగిన వాళ్ళు, కష్టపడే వాళ్ళు, నిస్వార్థంగా కష్టపడి ప్రయాసపడుతున్న వాళ్ళు, దేవుని భయముతో గుండె నిండా భయం పెట్టుకొని బతుకుతున్న వాళ్ళు, బతికిస్తున్న వాళ్ళు, పాపానికి లోకానికి వేరై హృదయం నిండా ఒక దర్శనము కలిగి మీ మధ్యలో బ్రతుకుతున్న దైవజనులను చూడని ఒక కాలం మీరు ఖచ్చితంగా మీకు రాబోతుంది. అటువంటి దైవజనులు అరుదుగా కనిపించే కాలం ఒకటి రాబోతుంది. మీరు ఒక్కొక్క ప్రసంగాలు వినటానికి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని, ఒక్క పావు గంట ప్రసంగం వినటానికి ఫ్లైట్ టికెట్ వేసుకొని పోయి వేరే ప్రాంతాలకి, వేరే ఖండాలకి, వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి వెళ్ళి ఒక పావు గంట వాక్యం, మంచి వాక్యం వినొచ్చే కాలం ఒకటి రాబోతుంది. సమర్పణ కలిగి ప్రాణాన్ని కూడా పణముగా పెట్టి కష్టపడుతున్న దైవజనులను చంపే కాలం ఒకటి రాబోతుంది. మీకు కనిపిస్తున్నటువంటి ఇంత ఆత్మ సంబంధమైనటువంటి దైవజనులు ఇక ముందు మీకు కనపడరు. మీకోసం ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు, మీకోసం శరీరం గొల్లగొల్లైపోయింది. అప్పుడు వాళ్ళకి తిందామంటే దొరకలేదు, ఇప్పుడు తిందామంటే మీ వల్ల ఉపవాసాలు ఉండి, ఒక విశ్వాసి బలహీనురాలైపోతే ఉపవాసం, ఒక ఆత్మీయుడు దిగజారిపోతే ఉపవాసం, నీంట్లో కడుపులు నొప్పితే ఉపవాసం, నీంట్లో శోధన వస్తే ఉపవాసం. అప్పుడే ప్లేట్లో అన్నం కలుపుకొని తింటుంటే ఫోను, ఏందమ్మా హలో అని చెప్పి ఫోన్ ఎత్తితే, ఎవరమ్మా, ఏంటిదమ్మా, ఏం సమస్య? ఏం లేదన్నా, అన్న కొట్టాడన్నా, ఇంట్లో గొడవ అన్నా అనగానే తినే అన్నాన్ని కూడా పక్కకి నెట్టి ఉపవాసం ఉండి పేగులు ముడసకొచ్చి మాకు అప్పుడేమో తిందామంటే తిండి లేదు, ఇప్పుడు తినటానికి ఉండి తిందామంటే శరీరం సహకరించట్లేదు. ఇంత త్యాగము చేసి ఒక దైవజనుడి కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోతే ఇంకా బయటుండి హేళనగా మాట్లాడుకుంటున్నటువంటి తరం అక్కడ మిగిలిపోయింది. మీరు మర్చిపోమాకండి అందరా. నోవహు కుటుంబం ఓడలో ఉంది, ప్రజలందరూ బయట ఉన్నారు. కొద్దిసేపటికి వర్షం చిన్నగా మొదలైంది. చిన్న చినుకులు అనండి, అందరూ అనండి. చిన్న చినుకులు పడుతుంటే ఒక్కొక్కరు పిలుచుకున్నా, we will enjoy, డ్యాన్సులు వేద్దాం, ఆనందిద్దాం. వాడు పిచ్చాడు, నవాగాడు పిచ్చివాడు. ఒరే పిచ్చి నవాగా, ఒరే ఆనందం అంటే ఇది, సంతోషం అంటే ఇది. చర్చిలో కూర్చొని డమ్ము కట్టడం కాదు, జనాలందరికీ వాక్యం చెప్పడం కాదు, చర్చిలో కూర్చోబెట్టుకోవడం కాదు, కొంప నాశనం చేస్తున్నావు కదరా నువ్వు. నీ పిల్లలకు కూడా ఆనందాలు లేకుండా చేస్తున్నావు కదరా, నీ పిల్లలకు కూడా స్వేచ్ఛ లేకుండా ఓడలో కూర్చోబెట్టుకుంటేవి కదరా. ఆనందం అంటే మాది, ఆనందం అంటే మా పిల్లలది, ఆనందం అంటే మాదే.
చూడు మమ్మల్ని. బయట నుంచి కేకలేస్తున్నారు, అందరూ డ్యాన్స్ వేస్తున్నారు, సంతోషంగా గొంతులేస్తున్నారు. లోపట నోవా మౌనంగా ఉన్నాడు. కొంచెం కొంచెంగా ఆ వర్షం పెరుగుతుంది. అక్కడి నుంచి మోకాళ్ళలో తెచ్చిన మోకాళ్ళ నుంచి, నడువులో తెచ్చినాయి, నడువులో నుంచి పీకల్లో తెచ్చినాయి. ఏమో డ్యాన్స్ చేస్తున్నావా? డ్యాన్స్ చేస్తుంది కావాలా వాళ్ళ ఆయనతో కలిసి. పిల్లలు అరే పెద్దు కమ్నా చిను బెరరియమ్మా కమ్ హియర్ కమ్ బేటా అరా ఎంజాయ్మెంట్ రా. పిచ్చోళ్ళు రా వాళ్ళందరూ. ఊరికే సప్పర్లు కొడితే ఏమొచ్చిందిరా? పేదనంట. నేను ఓడలకు పోతానంటే కూడా నువ్వు నన్ను పోనీయలేదుగా. ఓడలకు పోతే ఏమిదే పిచ్చిదానా, మాంసం తెస్తా వండి పెట్టవే. నిన్ను వండుతారు రే బాగు ఫ్రై, కేఎఫ్సి రోస్టులు చేస్తారాడా. అటు తిప్పునానా కెరూబు బ్రదర్ నడు తిప్పు కొంచెం. అక్కడ గాల్ల మొత్తం మేత్తగా కర్రకర్రలాడేటట్టు కలుగుతారు నాన్న. ఇబ్బందులేం పడమాకండి, మేము చూడకపోతామా. కష్టపడి ప్రయాసపడి తెప్పలు పడి అన్నిటినీ కాదనుకొని మీ మధ్యలో జాతుంటే ఇంత సేవ కుట్టినట్టు ఉండదా కనీసం? ఇంత డ్యాన్స్ చేస్తారు. ఉగ్రత వస్తుంది, దేవుడు అక్కడ తినాలంటే అసలు ఇంత ఊసుందండి, ఇంత ఆలోచన ఉందండి, ఇంత భయం ఉందండి, అసలు ఇంత రవ్వంతా కేకలేసుకుంటాను, డ్యాన్సులు వేసినాయి. ఏమా మోయ నీళ్ళు మేకాయ వరకు వచ్చినాయి కదా మోయ. ఎగరటానికి ఎట్లా మరి ఇంకప్పుడు ఏం చేద్దాం మోయ అంటే, ఈ మోయ అంటుందంటే మనకి ఫస్ట్ ఫ్లోర్, మనకి మిద్దుంది కదనే, నీకెందుకు బాధ? అక్కడికి వెళ్దాం పదా. ఆడికి తీసుకొని పోయాడు. ఆడేస్తున్నారు డ్యాన్సులు. నోవా చూస్తున్నావా? నోవా మా ఆనందాలు నీకు అర్థమవుతున్నాయా? నోవా మా సంతోషం నీకు తెలుస్తుందా? ప్రార్థన చేస్తే సంతోషం కాదు, ఉపవాసం ఉంటే సంతోషం కాదు, బైబిల్ పట్టుకుంటే సంతోషం కాదు, బాప్తిసం తీసుకుంటే సంతోషం కాదు, పరిశుద్ధాత్మలో ఆనందించడం సంతోషం కాదు, దేవునికి ఇవ్వడం సంతోషం కాదు. ఊరక చర్చ అండి, ఊరక ప్రార్థన అండి. సంతోషం అంటే ఇది. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన లోపటుండి మౌనంగా ఉంటున్నాడు. కొద్దిసేపటికి ఇక్కడ నుంచి ఎక్కుతున్న నీళ్ళు అక్కడ దాకెక్కాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటది? మోయా, కింద ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అన్నావు కదా మోయా, ఇప్పుడు మరి ఏ ఫ్లోర్ మోయా ఏనంటాడు? ఏం లేదు ఇక బాయ్ జాగ్రత్త, ఆ రాడ్లు పొడుచుకుంటే కొంచెం అవతలకి పో, కొంచెం ఆ రాడ్లు డొక్కల్లో బొక్కల్లో పొడుచుకోకుండా కొంచెం అవతల కానీ దూకమ్మా, అటు కొట్టుకొని పోతావు, నువ్వు జాగ్రత్తగా పో అంటుండు. నన్ను చర్చికి పోవద్దన్నది కొట్టుకొని పోవటానికి. ఆదివారం నాడు నేను ఆరాధనకు పోతానంటే నువ్వు గొడవ పెట్టుకుంది నాకు ఈ ఉగ్రత నా మీదకి రావటానికా? దేవుడి సేవకుల మాటకు అప్పగింపబడి నేను దేవుడి చిత్తాన్ని చేద్దామంటే నువ్వు వద్దన్నావే. లోకములోని ఆనందం, తిండిలోని ఆనందం, బంధువులలోని ఆనందం, లౌకికమైన ఫంక్షన్లలో ఆనందం అని నన్ను ఎంట తిప్పుకున్నావే. ఇప్పుడేంది నన్ను ఇట్లా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నావు? అమ్మాయి ఆ స్లాబ్కి కొంచెం ఆ కప్పు దగ్గర రాడ్లు వదిలిపెట్టిన అమ్మాయి, అవి డొక్కలకు పొడుచుకుంటాయి కానీ కొంచెం ఇటు జరిగి కొట్టుకొని పోంటుండు వీడు. కొంచెం అక్కడ ప్రవాహం పెంచారు, ప్రచండమైన వర్షం మొదలైంది. కళ్ళ ముందే ప్రతి ఒక్కరి తలకాయలు పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతున్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల శరీరాలు గుజ్జు అయిపోతున్నాయి. నడివికి చీల్చబడే అంత దారతోని బలమైన వర్షం కురిపించబడుతుంది. ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి, కేకలేస్తున్నారు అందరూ. నోవా, నోవా, మా నాన్న కొట్టుకొని పోతున్నాడు, నోవా, మా అమ్మ కొట్టుకొని పోతుంది, నోవా. సంతోషం బయట ఉందనుకున్నా, ఆనందం బయట ఉందనుకున్నా, జీవితం బయట అనుకున్నా, వాడలో సంతోషం లేదనుకున్నా, నువ్వు పిచ్చాడు అనుకున్నా, నువ్వు తెలివి తక్కువడు అనుకున్నా, నీ భార్యని పాస్టర్ని నువ్వు
అలాంటి ఓడి పిల్లల్ని చంపావనుకున్నావు, కానీ మేము చచ్చిపోతున్నావు. నోవా తలుపు తిన్నావా, ఇబ్బంది పడుతున్నావు. నోవా దయించున్నావా, ప్లీజ్ నోవా. నోవా తలుపులు కొడుతున్నాడు, తలుపులు బాగుతున్నారు. ఎంత గట్టి గరిచినా, ఎంత గట్టిగా తలుపులు బాదినా, ఎంత ఆర్తనాదాలు మిన్నంటుతున్నా, వారి మొరకి సమాధానం దొరకలేదా? జుట్టు పీక్కుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, బలంగా బలంగా పిలుస్తున్నారు. నోవహు లోపటి నుంచి దుఃఖంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మీ మధ్యలో ఉండి దేవుడు నాకు అప్పగించిన పనిని చెయ్యమన్నప్పుడు, నేను మీ మధ్యలో ఉన్నప్పుడే మిమ్మల్ని రక్షించడం నా చేతిలో ఉంది. ఈ ఓడలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని రక్షించడం నా చేతిలో లేదా? పశ్చాత్తాపడాలనిపిస్తే ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని రక్షించే బాధ్యత దేవుడి సేవకుల చేతులు అప్పగించాడు. ఏడవాలనిపిస్తే ఈ రాత్రి ఏడవండి. బాప్తీసం తీసుకోవాలనిపిస్తే ఈ రాత్రి బాప్తీసం తీసుకోండి. సంతోషాలు ఓడ బయట ఉన్నాయని మీరు కూడా ఒకవేళ పిచ్చి భ్రమలో ఉంటే, సినిమా ఎంతసేపు చూస్తావు, ఎంతసేపు నవ్వుతా, పాపం ఎంతసేపు చేస్తావు. ఒకవేళ గుట్కాలు కైనీళ్ళు తినే వాళ్ళు అన్నోళ్ళు ఎంతసేపు అన్నా, ఎంతసేపు తాగితే ఎంతసేపు, పరలోకంలో ఎంతసేపు. ఆయన సింహాసనం ఎంత అద్భుతం. తమ్ముడు, నువ్వు చేసే పాపం కంటే పరలోకం చాలా గొప్పదే. చెల్లి, నువ్వు బ్రతుకుతున్న దుర్మార్గపు జీవితం కంటే పరలోకం చాలా శ్రేష్టమైంది. పరలోకం ముందు అవన్నీ తునాతునకలు అయిపోతాయి, ఏం పనికిరావు అవన్నీ. అదే శ్రేష్టమైన ఆనందం. బయట ఆనందాలు కోరుకుంటే ఒక్క మాట, ఒక్క ప్రశ్న. మిమ్మల్ని వేంపాడు గ్రామస్తుల్ని ప్రభు నన్ను ఒక్క మాట అడగమన్నాడు. అక్కడికి వచ్చిన దేవుడు రేపు మన మధ్యలో కూడా రాబోతున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు ప్రజలందరూ, ఒక గుంపు వాళ్ళు ఓడలో ఉన్నారు, ఒక గుంపు వాళ్ళు నీళ్ళల్లో ఉన్నారు. మై క్వశ్చన్ ఈజ్, నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఓడలోకి వచ్చిన వ్యక్తిగా ఉంటావా, నీళ్ళల్లో మిగిలిపోయిన వ్యక్తిగా ఉంటావా? రక్షించడానికి వచ్చిన వారిని కాపాడుతావా, అర్థం చేసుకుంటావా, సహకరిస్తావా? వాళ్ళ అడుగులకు మడుగులొత్తి కష్టపడి ప్రయాసపడి ఓడ కట్టబడుట నిమిత్తం ప్రాకులాడే వ్యక్తిగా మిగిలిపోతావా? ఎగతాళి చేసుకుంటా, నోటికి బట్టని మాటలు మాట్లాడుకుంటా, సేవకులే కదా ఏముందిలే అనుకుంటా. ఒకవేళ నీకున్న కారు మీ పాస్టర్ గారికి లేకపోవచ్చు, నువ్వు కట్టిన ఇల్లు మీ పాస్టర్ గారికి లేకపోవచ్చు, నీకున్నంత డబ్బు మీ పాస్టర్ గారికి లేకపోవచ్చు. బట్ వన్ థింగ్, ఒకటి నిజం, మీరందరూ ఒక మనిషి కింద ఉన్నారు. కానీ ఇక్కడున్న దైవజనులు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త చేతి కింద వాళ్ళు పనిచేస్తున్నారు. అవసరమైతే ఒలిసి ప్రపంచాన్ని చేతిలో పెట్టగలిగిన సామర్థ్యం నా దేవునికి ఉంది. ఈజ్ క్యాపబుల్. ఆ క్యాలిబర్ కలిగినాడు నా దేవుడు. ఒక మనిషి కింద పనిచేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే కింద పనిచేసేవాడు ఎంత ధీమాగా పనిచేస్తాడు. నేను పలానా పలానా మనం మరి వాడు రోడ్డు మీద పోయేటప్పుడు చక్కగా పోడాడు, పక్కన వాళ్ళ భుజాలు కూడా గుద్దిపోతాడు, ఇట్లా పోతాడు. చూసుకో, మనం ఎవరు అనుకుంటున్నాం అట్లా. సరేనా, పోనా పో. ఎందుకంటే వాడు ఆ మనిషి. ఈ లోకంలో ఒక అధికారి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కింద పనిచేసేవాడికి ఇంతుంటే, ప్రపంచమంతటిని ఏలుతున్న రారాజు కింద పనిచేస్తున్న దేవుని పిల్లలం మేమందరం. మాకు అదే ధైర్యాన్ని దేవుడు మాకిచ్చాడు. సింహపు పిల్లలు లేమిగలవి ఆకలిగా ఉంటాయి. యెహోవాను ఆశ్రయించిన మాకు ఏ మేలు కొదవై ఉండదు. మహిమలో మా అవసరతలు తీరుస్తున్నాడు. అప్పటికప్పుడు మాకేమేం కావాలో అన్నీ ఆయనే సమకూరుస్తున్నాడు. మా దుఃఖాన్ని కూడా తుడి చేస్తున్నాడు. గుండెలు పగిలిపోయిన పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులను బట్టి మళ్ళీ మమ్మల్ని ఆయనే ఆదరిస్తున్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి నేను మీతోనే ఉన్నాను అని మమ్మల్ని బలపరుస్తున్నాడు. ఒక మాట ఈ రాత్రి మీరందరూ వినాలని కోరుకుంటున్నాను. ఇదొక్క మాటకి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడలో ఉన్న వాళ్ళ, నీళ్ళల్లో ఉన్న వాళ్ళ? వేర్ యు ఆర్ స్టేయింగ్? మీరు ఎక్కడ ఉంటున్నారు?
ఓడలోనికే మీరు రాదలుచుకుంటే ఏం చేయాలి? లేదు, కాదు, కుదరదు, మా బతుకు మాదే, మా జీవితం మాదే, ఏమో ఎంతవరకు ఉండాలో పాస్టర్ గారు అంతవరకే ఉండమను, మాకు నచ్చితే వస్తాం, లేకపోతే లేదు. దశంభాగం క్రమంగా ఇవ్వాలంటే ఒక ఉంటుంది, ఉంటే ఇస్తామండి, ఇస్తాం, ఇయ్యక అడిగి పో, నాకు ఇస్తానవా, నాకే ఇచ్చేది, ఉంటే ఇస్తా. నీకు నచ్చినట్టుగా భక్తి చేసుకుంటా, నేను చెప్పింది నువ్వు వినకుండా నాకు రీకౌంటర్లో ఇచ్చుకుంటా, కడుపు నిండా గడ్డలు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకో, చచ్చిపోతావు తల్లి, కడుపు గొయ్యాలా, కుట్లు ఇయ్యాలా, గడ్డ దియ్యాలా అంటే వద్దులే వద్దులే వద్దులే, నా గడ్డలు నాకు ఉంచయ్యా, మా గడ్డలని ఇదయ్యా, ఇది మేము కుళ్ళిపోయి వస్తాం అయ్యా, నువ్వు చావద్దు తల్లి, నీకు దండం పెడతా, నేను తీస్తామ్మా, వద్దులే మాయి మాకు ఉంచుకో. నోరు తెరవలసినప్పుడు తెరవలేదు, అడగాల్సినప్పుడు అడగలేదు, ప్రాధేయపడాల్సినప్పుడు ప్రాధేయపడలేదు, అప్పగించుకోవాల్సినప్పుడు అప్పగించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఈ మాటలు వింటూనే ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి మీ పాస్టర్ గారిని చూస్తూనే ఉన్నావు. ఏంది ఓడైంది, ఖర్చు అయింది, ప్రయాస అయింది, ఎంత భారం. ఇది చివరి రాత్రి ఈ సభలకి, ఈ చివరి రాత్రి ఉంటుంది అయ్యగారికి. సిలువంతా ఇప్పుడు సెలవకే కదా సెలవేసేది. ఈ చివరి రాత్రి మామూలుగా కాదు. ఇక నేను నా 2 చేతులు ఎత్తి ఆయన తల మీద పెట్టి ప్రార్థన చేస్తుంటే నా చేతులు మొత్తం కెంటా బరువు ఉన్నట్టుంటాయి అయ్యగారికి. భారం, ఖర్చులు పిలుస్తుంటాయి. ఇప్పటి వరకు మోగిచ్చినటువంటి వీళ్ళందరూ ఇదిగో ఎంతమంది దాపరిచ్చారో చూడండి. ఈడ వరుసగా మేమందరము కలిసి అయ్యగారి పీక మీద కాలు పెట్టి, ఏం సంగతి, ఇవ్వుము మేము వెళ్ళేదము, ఇది మా వాక్యం. ఆయన ఏమంటాడు, నేను చచ్చేదను, మీరు పోండి, ఉన్నాయి ఒలిసి పంపిస్తాడు. తర్వాత పూటకి అక్కడ ఏముంటుందో మాకు తెలియదు, తర్వాత నుంచి ఎన్ని ఖర్చులు తగ్గించుకోవాలో తెలియదు. ఈ రాత్రి మీరు చక్కగా అబ్బా అసలు చాలా ప్రెజెంట్గా జరిగింది, ఎంత మంచి సభ అంటే అసలు చెప్పడానికి వెళ్ళలేదు, మంచి దాయవచుండి దేవుడు నడిపించుండి, అసలే అమెరికా నుంచి వచ్చినట్టు యాక్షన్ చేయ మాకు. నువ్వు మాట్లాడమంటే మూతి అంత కొంగాల దాపి మాట్లాడతావు. ఇప్పుడు కానుక వేయాలంటే ఒక కానుక వేయాలంటే ఈ సభలకి బీహార్ వేసిన కానుక వేస్తావు. బీహార్ మొత్తం దొంగలేగా. నీ కానుక ఏంటిదంటే బీహార్ కానుక. తప్పిపోయిన కుమార్ని ఎతికినట్టు ఎత్తుకుతుంటారు జేబులు. ఏముంది, నేను ఒక మీటింగ్కి పోయి వెనకాల కూర్చుంటే ఒక ఆమె నన్ను సిల్లర్ అడుగుతుందండి. నేను ఇటు తిరిగి కూర్చున్నా, మీటింగ్కి వెళ్ళి ఇట్లా కూర్చున్నా, ఇట్లా ఫేసింగ్ ఇది కదా మీటింగ్, వెనకాల గ్రౌండ్, అక్కడ కూర్చున్నా, కాదు అక్కడే కూర్చున్నా. నేను మళ్ళీ అందరు కళ్ళు మూసుకున్నప్పుడు లటిక్కుని వచ్చి స్టేజ్ మీద ఉండాలా, అందరి ముందు చప్పట్లు గందరగోళం ఎందుకులే, గుడి చొప్పున అయిపోద్ది, సరే కానుకల కోసం ప్రార్థన చేపిస్తారు కదా అని నేను అనుకొని వెనకాల కూర్చుంటే ఆమె వెనకాల నుంచి భుజం ఇట్లా అంటుంది, అబ్బాయి అంటుంది. నేను మొత్తం తిరగకుండా ఇట్లా, ఏంది అన్న, చెల్లరి అంటుంది. నేను పాప ఎంత కోలే అన్న, నేను అనుకుంటే 20 రూపాయలమ్మా, 20. నేనన్నా 20కి నీకు 10 లీనా 5 లీనట, 5 ఉంటే ఇంకా మంచిది అంటుంది. ఈ బాక్సులు ఎంత బరువు మీకు తెలుసా? ఈ లైట్లు ఎంత ఖర్చు మీకు తెలుసా? మీరు బతకటం కోసం పెట్టిండండి ఆయన చచ్చిపోకూడదండి, నేను బతకాలండి, ఆయన బతికేయండి, మొయ్యండి ఈ బరువు. అర్థం చేసుకోండి ఈ సభల ఉద్దేశం. ఈ ఓడ వెనకాల ఉన్న ప్రయాసను గుర్తెరిగిన బిడ్డలుగా మార్చబడండి. మీకు ఈ సువార్త అందుట కొరకు ప్రారంభంలో మీ దైవజనుడు మీకోసం, మీ రక్షణ కోసం, మీ కుటుంబ అభ్యున్నతి కోసం, నీకు అన్నం దొరకడానికి, నీకు ఉద్యోగం రావడానికి, నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి నడిపించబడడానికి, నువ్వు దర్జాగా బతకడానికి, ఈ రోజున ప్లాట్లు కొనుక్కున్నవేమో, ఈరోజు నీళ్లు కట్టుకున్నవేమో, ఈరోజు నీకు ఆరోగ్యం వచ్చిందేమో, ఒకప్పుడు ఏమి లేని నీ బతుక్కి చిన్న గది, దాంట్లోనే ఇంత మంచం, ఒక కాలు లోపట ఒక కాలు బయట, నేను ఇట్ట పెట్టి, ఏం కా సిస్టర్ నువ్వు ధైర్యంగా ఉండు ప్రార్థన చేయి అంటే మోకరేయటానికి స్థలం లేదు ఆమెకి నెట్ట సలాం లేకొని సగం వంగితే ఆమెకి సలకాయ పెట్టి రక్తం వచ్చి, తండ్రి ఇరుకులో విషయాలతో అనుగ్రహించి దేవుడు నీ బిడ్డకు ఒక మంచి గృహమును అనుగ్రహించేయంట. ఎంత పెద్ద ఇల్లు ఇస్తే ఏందమ్మా ఆదివారం చర్చికి రండి, ఇల్లు దుడుచుకోవాలి కదా అయ్యారు అంటే, ఆ ఇల్లు గునిందాక రాదామా?
మీ సంతోషాలకి కారకులైన వాళ్ళు ఈ దైవజనులే. మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి సంతోషపడే వాళ్ళు మీ బంధువులు కాదో, దైవజనుడే. మరి ఇటువంటి దైవజనుడిలో మీ ప్రవర్తన ఏంటి? ఒక్కటే మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను సభాముఖంగా, ప్రియులరా, ఒక్కటే మాట. ఓడలో ఉన్నారా, నీళ్ళల్లో ఉన్నారా? వేర్ ఆర్ యూ? ఎక్కడ నువ్వు? ఇంకా ఎక్కడ ఉన్నావు? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్లీ. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. చెప్పాలి. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడ దాకా వచ్చావు? నువ్వు బయట చూసుకుంటూ తిరిగే వ్యక్తివా? ఓడలోనికి రాగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? నీళ్ళల్లో ఉన్నవాడు నాశనమయ్యాడు, ఓడలో ఉన్నవాడు అరారాతు కొండ మీదకి చేర్చబడ్డాడు. ఒకటే ప్రళయం, ఒకటే సమస్య, ఒకటే తుఫాను. ఒక గుంపు వాళ్ళని పాడు చేసింది, ఇంకొక గుంపు వాళ్ళని పైకి తీసుకొని పోయింది. అరారాతు కొండే దేవుని రాజ్యం. ఎక్కడికి చేర్చబడదాం? ఎక్కడికి నడిపించబడదాం? బయట ఆనందాలు అనుకుంటున్నావా? బయట సంతోషాలు అనుకుంటున్నావా? ధనవంతుడు ఒకడు ఉండేను. వాడు అన్ను దిన్నము బహుగా సుఖపడి కద్ద డ్రెస్ మెయింటైన్ చేసి శుభ్రంగా ఉండి చచ్చాడు. చచ్చినాక దరిద్రుడు కూడా వాడి పంచలోని బతికాడు. అక్కడే ఉన్నాడు. ఇద్దరి ప్రాణాలు పోయినాయి. దరిద్రుడేమో అబ్రహాము రొమ్మును అనుకున్నాడు, ఈ ధనవంతుడు నరకంలో పడ్డాడు. అక్కడ కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, కొంచెం నీళ్ళయ్యా, కొంచెం అయ్యా, గొంతెండిపోతుందయ్యా. అవకాశం ఉన్నంత వరకు, ఈ లోకంలో బ్రతికినంత వరకు మందిరానికి వచ్చే అవకాశం ఉన్నా రాకుండా, ప్రార్థన చేసే అవకాశం ఉన్నా చేయకుండా, వచ్చే అవకాశం ఉన్నా రాకుండా, ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా, నిలవబడే అవకాశం ఉన్నా నిలబడకుండా, అవకాశములన్నిటినీ కోల్పోయిన తర్వాత మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా, మీరు అనుకున్నట్టుగా మరలా కేకేస్తే మిమ్ములను రక్షించడానికి ఎవరో వస్తారు అనుకోమాకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, రేపు మంది కాదు. ఈ రాత్రి నిజంగా దేవుడు మీతో మాట్లాడితే నేను మీ అందరికీ చెప్పగలిగిన ఒక అద్భుతమైన మాట. త్యాగముతో, ప్రయాసతో, కష్టముతో మన మధ్యలో ప్రయాస పడుతున్న దైవజనుల మాటకు లోబడి ఓడలోకి వద్దామా? నీళ్ళల్లోనే మిగిలిపోదామా? ఎక్కడుంటారు మీరందరూ? మరి ఓడలోనికి రావాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పిన మాటలు ముగిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యం. అయితే హల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఓడలోనికి రావాలి అంటే, ఓడలోనికి వచ్చే వ్యక్తి చేయవలసిన పని ఏంటి? అయితే నోవహు యెహోవా దృష్టి యందు ఏం పొందుకున్నాడంట? కృప అనండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏం పొందుకున్నాడు? ఇప్పుడు నువ్వు నీళ్ళల్లో మిగిలిపోకుండా, ఉగ్రతకు గురి కాకుండా, ఉగ్రతను తప్పించుకొని ఓడలోనికి వచ్చిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే వాట్ యు హ్యావ్ టు డూ? ఏం చేయాలి? నువ్వు ఓడలోనికి రావాలంటే ఈ రాత్రి నువ్వేం చేయాలా? ఏం చేయాలో చెప్పనా? కృప పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఈ రాత్రి మిగిలిపోవాలి. ఏంటిది కృప? దేవుని స్తోత్రం అండి. మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, దేవుని కృపను బట్టి మొన్న ఈ మధ్యనే నరేంద్ర మోడీ స్కీమ్లో లెటిన్ దొడ్డి కట్టించుకున్నా అంటున్నా. నువ్వు లెటిన్ దొడ్డిని కట్టించుకోవటానికి తెల్లే కృప అవసరం లేదు తల్లి. ఆధార్ కార్డులు ఉంటే వాళ్ళే చేస్తారు. దానికి కృపని బరువైన మాట ఎందుకు వాడి పరుగు తెస్తావు? నాది దేవుని కృపను బట్టి ఉద్యోగం రావటం కృప, దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకున్నాం కృప. మీరు చెప్పే కృపలు ఇవి. కృప అంటే ఏంటిది? ఎవరు పట్టించుకోలేదు, ఎవరు సహకరించలేదు, ఎవరు ప్రేమించలేదు, ఎవరు ప్రోత్సహించలేదు. కనీసము నోవా నువ్వు చేస్తున్న పని మంచిదయ్యా, భలే మంచి పని చేస్తున్నావు, మాకంటే పట్టదులే, మాకంటే కుదరట్లేదులే, నువ్వైతే చేస్తున్న పని మంచిది అన్న సహకారము కూడా లేని కాలంలో ఎవ్వరి మాటలు తనకి ప్రోత్సాహకరంగా ఉండకపోయినా, తనని ఎవరు ప్రోత్సహించకపోయినా, తనకి ఎటువంటి పుషప్ లేకపోయినా, తనకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, భక్తిలో ఆ ఒక్క కుటుంబమే మిలిగిలిపోయి తరవంతా చెడిపోయింది. కానీ నోవహు చెడిపోలేదు.
చెడిపోలేదు, అందరు చెడిపోయారు, కానీ నోవహు చెడిపోలేదు. ఏంటిది కృప అంటే, నీ సంఘములో, నీ గ్రామములో, నీ కుటుంబములో ఎంతమంది దేవుని చిత్తములో నుంచి తొలగిపోయి చెడిపోయినా మనము కడవరకు శ్రేష్టమైన బిడ్డలముగా మిగిలిపోవడమే కృప. అది కృప అంటే. చెడిపోకుండా బ్రతకడం కృప. పక్కనోడు అవిధేయుడైన నువ్వు అవిధేయుడిగా మార్చబడకుండా ఉండటం కృప. దేవుని చిత్తానికి అప్పగించుకొని బ్రతకడం కృప. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నేను దేవుని కోసమే బ్రతికే బిడ్డని అనే తీర్మానం చేసుకోవటం కృప. కృప అంటే ఉద్యోగం కాదు, కృప అంటే కారు కాదు, కృప అంటే ఇల్లు కాదు. కృప అంటే దేవుని కొరకు నిలవబడటం కృప. ఈ కృప పొందుకున్నవాడు ఓడలోనికి వచ్చిన వ్యక్తిగా మార్చబడతాడు. ఈ రాత్రి మీరు కృప పొందుకుంటారా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని అవమానాలైనా. ఎందుకు మందిరానికి రాలేదండి? ఏముంది గారు, శోధనలు మీ శోధనలు, ఇబ్బంది, ఇంకా ఎన్ని చెప్పండి, ఆమె కస పెడుతుంటుంది. ఇంకా ఊపిరి ఇప్పుడే ఆగిపోయినట్టు చెప్తుంది. ఏంటిది కృప? ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని అవమానాలైనా జరగనే, దేవుని కోసం కొనసాగించబడు కృప పొందుకున్న బిడ్డగా మిగిలిపోతావు. కృప పొందుకున్నవాడు ఓడలో ఉంటాడు, కృప పొందుకొననివాడు అవిధేయునిగా మిగిలిపోయినవాడు బయటే ఉంటాడు. ఎన్నో పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు ఎన్నోలే, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మీటింగులు పెడుతున్నారులే, అందరు ఇట్లాంటి మాటలే చెప్తుంటారులే. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు, నువ్వు మమ్మల్ని భయపెట్టలేవురా ఓరే అనండి నన్ను. మీకుంటేది రోరే అని రేపు దేవుడు అద్భుతంగా, దేవునికి స్తోత్రం అయినా, మీకు ముందు రోజుల్లో చాలా మంచి దినాలు ఉన్నాయి. మంచి మంచి మాటలు మీకు చెప్పించి అడిగిచ్చి తంతుంటాడు. చెప్పినా ఎన్నవా మరి అప్పుడప్పుడు గుర్తొస్తా. మాచర్ల ఎర్నెస్ట్ వాడు వచ్చాడు, బోడిగుండోడు ఒక మాట చెప్పాడు. ఎన్నో మాటలు విన్నాములే, అందరు ఇలాంటి మాటలేలే అనుకున్నాము. ఈ రోజున మా ఈపు టామరెంట్ చట్నీ అవుతుంది. అర్థమైందా? టామరెంట్ చట్నీలు, టామరెంట్ ఫ్రూట్ ఎవరు ఈపు చేసుకోకుండా మంచి మర్యాదగా దేవుని మాటకు లోపడండి. ఈ రాత్రి అప్పగించుకోండి. ఈ రాత్రి దేవుని వైపు తిరగండి. ఎంతో కష్టపడితే ఈ సేవ నిలబడింది, ఎంతో ప్రయాసపడితే సభలు జరుగుతున్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, ఎన్నో సందర్భాలలో ఈ ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు దైవజనుడు కలిగి ఉన్నాయని దేవుడు నాకు తెలియజేశాడు. కానీ దేవుడు నిలబెట్టుకొని ఇక్కడ తన అద్భుతమైన సేవను దేవుడు జరిగించుకుంటున్నాడు. వద్దో, అవసరం లేదు, కాదు అని అనుకున్నాడంట ఆయన. నాకు తెలియదు, నేను మీకులాగా ప్రతిరోజు ఆయన్ని చూస్తున్నాను కాదు, కనీసం నాకు వచ్చేటప్పుడు ఈ రూట్ మ్యాప్ కూడా నాకు తెలియదండి. ఎప్పుడే చూస్తున్నాను ఆయన గురించి మాట్లాడాను, ఆయన గురించి దేవుని దగ్గర కొన్ని మాటలు అడిగాను. ఏంటి ప్రభువా, వెళ్ళమన్నాడు, పిలిచారు, పని చేయాలా, ఏం చెప్పాలా, నన్ను ఏం చేయమంటావు? మంచి మంచి వజ్రాలు లాంటి మొక్కలు మీకు కోసి పెట్టగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఈ పూటకి మాత్రం నన్ను దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని పురికొల్పి చెప్పమన్నమాట. కష్టపడుతున్న నోవహు ప్రయాసను గుర్తిరిగిన వారే ఉగ్రత నుంచి కాపాడబడతారు. ఆయన ప్రయాసను తెలుసుకోండి, ఆయన భారాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎంత కష్టపడితే ఈ సభ జరిగిందో ఒకసారి చూడండి. కూలీళ్ళలాగా ఉండమాకండి, పట్టినట్టుగా ఎవరిక్కడ ప్రవర్తించమాకండి, చూసి వెళ్ళిపోయే వాళ్ళలాగా ఉండమాకండి. అన్నీ చూస్తారు, ఏవి చేయరు అనండి. మీరు అన్నారు, మన పార్టీని ఎందుకు అనుకోవాలా, అంతే కదా అనండి. అన్నీ చూస్తారు, గట్టిగా అనండి, ఏమి చేయరు. ఓడ కడుతుండో ఓడ అవుతుంది, అబ్బో పర్వాలేదే, కప్పు లెవెల్ వచ్చింది, ఆహా చూడటమే, చేసేదే ఉండదా. చూసిపోయే వాళ్ళు ఎంతమంది ఇక్కడ, అప్పగించుకునే వాళ్ళు ఎంతమంది, ఈ మాటలకు లోబడి ఒక అడుగు ఓడలోనికి రాదగిన వాళ్ళు ఎంతమంది, సమర్పణతో త్యాగంతో నలిగిపోతున్న దైవజనుడు అంటే ఆయన. నాకు తెలియదండి ఆయన ఎవరో, నాకు తెలియదు. ఇబ్బందులకు గురి అయ్యి అన్ని శ్రమలలో నిలవబడి దేవుని కోసం, దేవుని నామ మహిమార్థమై ఈ సభల ప్రారంభంలో భయంకరమైన ఆటంకాలను ఎదుర్కొన్నాడని దేవుడు నాకు చెప్పాడు. అసలు ఈ సభలు జరుగుతాయా, జరగవు అనుకున్న సందర్భం, ఎట్ట చెయ్యాలో అనే ఆలోచన చేసిన సందర్భం, రాత్రి నిద్ర పట్టని దినాలు. మీకు తెలియదు ఆయన గురించి, మీకు తెలియదు కదా మీ అయ్యగారి గురించి సమస్తం ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు.
ఆయన నాకు ఈ మాటలు మీకు చెప్పి పంపించాడు. వస్తారా ఓడలోనికి? నిర్లక్ష్యంగా అంతే ఉంటారా? పట్టి పట్టనట్టుగా ఉంటారా? అప్పగించుకుంటారా? కొంచెం ఉన్న భయం, కొంచెం ఉన్న విధేయత, కొంచెం ఉన్న వినాలన్న మనస్తత్వం మీకు కలిగిద్దా? ఏం లేదు, ఫరక్ పడేది ఏముండదో, మనం ఇంతే అంటే పోతాం. కాదో, వినాల్సిందే, రావాల్సిందే, అప్పగించుకోవాల్సిందే. రేపు ఆ కేకలు, రేపు ఆ అరుపులు, అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా ఘోరమైన దినం ఒకటి రాబోతుంది. ఆ దినాన నువ్వెంత కేకలేసినా, ఎంత కేకలేసినా, నీకు వివేచన లేకపోతే, ఇప్పుడు నీకు ఒక గ్రహింపు లేకపోతే, ఇప్పుడు నీకు ఒక పశ్చాత్తాపడే మనస్సు లేకపోతే, రేపు నువ్వు అక్కడ కేకలేసి ప్రయోజనమే ఉండదు. ఒక భయంకరమైన దినం రాబోతుంది. ఆ ఉగ్రత దినాన దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించునుగాక. మీరు తప్పించబడటానికి ఇదిగో దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, ఒక మంచి దైవజనుడిని ఇచ్చాడు. అప్పగించుకోండి, రండి, సహకరించండి, ఆయన భారాన్ని మోయండి, అందరు కలిసి ఓడగట్టండి ఈ ఓడలోనికి. ఇక్కడ మన మినిస్ట్రీ పేరు ఏం పేరు? మన చర్చి నేమ్ ఏంటి? బేతెల్ మినిస్ట్రీసా? ఈ సహవాసం, ఈ గ్రామంలో ఈ సహవాసం ఉండకూడదు. ఈ గ్రామమే ఈ సహవాసంగా మార్చబడాలి. ఈ గ్రామంలో చర్చి ఉంది అని కాదు ప్రజలు చెప్పాల్సింది, ఈ గ్రామమే ఒక చర్చిగా మార్చబడిందని ప్రజలు చెప్పుకోవాలి. వేంపాడే బేతేలుగా మార్చబడాలి. ఆమేనని చెప్పండి. అందరం సహకరిద్దామా? ఆడ మగ తేడా లేకుండా ఓడలో పనిచేశారా? ఏం మాట్లాడరు? నోవహు కోడలు పనిచేయలా, చెక్కలు మొయ్యేలా, అందరు ఎగతాళి చేయలే మరి వాళ్ళని. మొద్దులు మొత్తం అందరూ ఏమన్నారు? ఆడేం పని, మీ పిల్లల్ని అంటారుగా. ఇట్లాంటి రోతలు చాలా మంది అంటారు బయట నుంచి. ఏందా పని, ఏందా మీరు సర్వెంటా, పని వాళ్ళ, పని మనిషిలా, ఆడ పనులన్నీ చేస్తుండేది. నోవహు కోడళ్ళ తల్లిదండ్రులు వచ్చారా వాళ్ళు పని చేయడానికి? తల్లిదండ్రులు కూడా వ్యతిరేకంగా ఉన్నా వీళ్ళు ముగ్గురు వెనుదిరిగిన వ్యక్తులుగా ఉండలేదు. నోవహు భారాన్ని మోసిన గుండెలో వాళ్ళు కూడా కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారు. నోవహు గుండె చప్పుడు నోవహు కోడళ్ళకు అర్థమైంది, నోవహు కొడుకులకు అర్థమైంది. ఈరోజున మీకు అర్థమవుతుందా? మీరు తెలుసుకుంటారా?